ఒకటి సెక్స్ ఎడ్యుకేషన్ ఒకటి రాయి బిగ్ పెల్విస్ ఒకటి బిగ్ పెల్విసే కదా అది. మంగళవారం డెలివరీ కావద్దు. ఆక్వర్డ్ ఉంటాయి కాబట్టి చూసేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాలంటే కూడా ప్రాపర్ ఫ్రేజ్ ఇవ్వాలి. క్వశ్చన్ అక్కడ అడగం. Pornography has become the mainstream of sex education. అక్కడ అంత సీనే ఉండదు, అయినా కానీ ఎక్స్పెక్టేషన్ మట్టుకు సూపర్ ఉంటాయి. సో మెనీ పీపుల్ ఇన్ ఆర్ఓపి నాట్ మీటింగ్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్. అంటే యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై. రణబీర్ కపూర్ అంటే హీరో అంటాడు అన్నమాట. యు హావ్ ఎ బిగ్ పెల్విస్ అండ్ యు ఆర్ హెల్తీ. యా యు కెన్ హావ్ ఎ హెల్తీ చైల్డ్. అంటే నిజంగానేనా లేకపోతే మూవీలో మసాలా లేకపోతే ఎట్లా? కొన్ని అయితే ఇట్లాంటి మిత్స్ ఉంటాయి కదా, మీరు ఈ బిడ్డ ఈ ముహూర్తానికి పుడితే మంచిదని చెప్తారు. నిమిషాల్లో సెకండ్లు కూడా ఇచ్చే మూర్ఖులు ఉంటారు. 8-10 ఏనుగులు తొక్కితే వచ్చేంత పెయిన్ నార్మల్ డెలివరీలో వస్తుంది అనే ఒక దట్ ఈస్ వాట్ మీడియా డూయింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్బేషన్ అనేది మంచిదా కాదా? 60 to 70% మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ మనం ఇట్లా ఊరికి వెళ్ళాలో లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలని చెప్పి కొన్ని టాబ్లెట్స్ వేసుకొని మెన్స్ట్రువల్ సైకిల్ ఆపుకుంటాం. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఏదో చిన్న దానికోసము పెద్ద పంచాయతీ తెచ్చుకుంటున్నారని తర్వాత తెలుస్తుంది. లైఫ్ స్టైల్ చూసుకున్నారా ఎప్పుడన్నా? ఇంట్లో ఎవరైనా వండుకుంటున్నారా? బయట పడి తింటనే ఉంటారు. ఎనీ క్రిటికల్ కేసెస్ దట్ యు హావ్ ఎన్కౌంటర్? ప్రెగ్నెన్సీ కంటే అతి డేంజరస్ అయినది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. డూ యూ టాక్ అబౌట్ సెక్స్ లైఫ్? ఇదేంది ఆబ్స్టిట్యూషన్ పిలిచి సెక్స్ లైఫ్ మాట్లాడారంటే ఎట్లా చెప్పు? చేతిలో చెయ్యేసి కాసేపు నడవాలి, కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, కూరగాయలు కట్ చేస్తే వీళ్ళు పోపేయాలి, ఇలాంటివి కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు జనరల్గా నా పాడ్కాస్ట్ అన్ని టీవీలో పెట్టుకుని అందరు కలిసి చూస్తారు కదా. ఈ ఒక్క పాడ్కాస్ట్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది మా చుట్టుపక్కల ఉంటే, మేజర్లీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే. బట్ దిస్ ఇస్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్, అసలు మిస్ అవ్వకండి. టీజర్లో ఆల్రెడీ చూసారు కదా. జనరల్గా ఇట్లాంటి టాపిక్స్ అన్ని మనతో మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు, మాట్లాడినా కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు గెస్ట్ గురించి చెప్పాలంటే డాక్టర్ శిల్పి రెడ్డి గారు, రినౌండ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. షీ మేడ్ మీ వెరీ మచ్ కంఫర్టబుల్. ఎలాంటి టాపిక్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా చిన్నపిల్లలాగా అడిగినాను, ప్రతిదానికి ప్రాపర్ ఆన్సర్ ఇచ్చారు. ఎనీవేస్ పాడ్కాస్ట్ మొత్తం చూసి కింద మీ కమెంట్స్ పెట్టండి, సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ హౌ డిడ్ యూ టేక్ ఇట్. హలో హలో, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. ఎస్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫస్ట్ నాకు మైండ్లో. ఏ మాట మాడితే ఎలా అవుతుంది బయటికి, చాలా కొంచెం అంటే కాంట్రవర్సీ అని కాదు కానీ కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ నేను ఎక్కడ మాట్లాడనివి నాకే కొంచెం డౌట్స్ అనమాట. ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా యూట్యూబ్లో, అంటే యాక్సెప్ట్ చేస్తుందా గైడ్లైన్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఆబ్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏదైనా నడిచిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ ఛానల్ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఓకే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, అంటే ప్రాపర్ కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. బట్ అన్నిటికంటే ముందు ఐ వాంట్ టు టేక్ అ పర్మిషన్. ఎలాంటి క్వశ్చన్ అడుగుతా, ఒకవేళ లేదురా ఇది ఆన్సర్ ఇవ్వద్దు అంటే మొహమ్మీ చెప్పండి, అరే తట్టుకో ఇది వద్దు అని. తర్వాత అండ్ హార్ట్ స్టాప్ ఏం లేదు అని చెప్పి నేను టీం దగ్గర నుంచి విన్నాను. కొంచెం ఎంత టైం కుదిరితే అంత టైం మాతో ఉండి మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసి మోస్ట్ రాగా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చనే కొంచెం స్ట్రైట్ టు ద పాయింటే. జనరల్గా ఇవాళ రేపు అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిన వాళ్ళ కిడ్స్ కజిన్స్ కానీ వాళ్ళ దగ్గర చూసి చిన్నపిల్లలందరినీ చూస్తే ఇవాళ రేపు పార్నోగ్రఫీ హ్యాస్ బికమ్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. బికాస్ అంటే స్కూలింగ్లో కానీ కాలేజెస్లో కానీ అట్లాంటి వాటి గురించి ఎక్కడ తెలియదు, ఎక్కడో దగ్గర వినగానే కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, ఇమీడియట్గా వెళ్ళిపోయి పాన్లో చూసుకుని నేర్చుకోవడము, హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడము ఇలాంటివి అవుతూ ఉంటాయి డెఫినెట్గా. సో ఇట్లాంటి నేను జనరల్గా దీని గురించి కాంట్రవర్సీస్ చూడడము లేకపోతే కొంతమంది మాట్లాడడం అలాంటివి విన్నప్పుడు ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. స్కూల్ లైఫ్లో ఆర్ కాలేజ్ లైఫ్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇన్వాల్వ్ చేయడం కరెక్టా కాదా, ఆర్ కరెక్ట్ చేస్తే అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇనిషియేట్ చేస్తే విల్ ఇట్ యాక్చువల్లీ లీడ్ టు ఎర్లీ ఏజ్ సెక్స్ లైఫ్ కానీ లేకపోతే ఎర్లీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ లాంటివి అయితాయా, ఇలాంటి కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో ఐ వాంటెడ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. డెఫినెట్లీ. సి కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, డెఫినెట్గా ఎడ్యుకేషన్ రిగార్డింగ్ sexual organs and sexuality has to be a part of school curriculum. There is no doubt about it. And అది మనము మాట్లాడి సరైన పద్ధతిలో చెప్తే దాని మీద ఉన్న ఇంక్విజిటివ్నెస్ ఉండదు. That's one thing. And children are not interested in certain things just like that. World is making them interested into that. ఆ లూప్ హోల్లో లాగుతుంది. లూప్ హోల్లో లాగినప్పుడు మనము వాళ్ళకి కరెక్ట్ పద్ధతి, కరెక్ట్ ఏజ్, కరెక్ట్ మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు వెన్ యూ గో అహెడ్ విత్ యువర్ సెక్షువాలిటీ దెన్ దట్స్ ద కరెక్ట్ థింగ్ అని మనం వాళ్ళ బాధ్యతగా చెప్పాలి. వన్ థింగ్. అండ్ children, teenagers, we definitely talk about teenagers now. Teenagers and early puberty lo unna vallaki hormonal changes vachinappudu they would definitely want to experiment and with the hormonal changes comes exposure. Right.
ఎక్స్పోజర్ వచ్చినప్పుడు వాళ్ళకి మనము గైడ్ చేస్తే, పేరెంట్స్ బికమింగ్ దేర్ ఫ్రెండ్స్, డిస్కసింగ్ about their hormonal changes, you might feel like that, and you should not be rigid with them. Hey, atla cheyoddu, adi tappu ante vallu vinaru. This can happen, this is quite normal, get back to me ani chepte adala undali. And we get so many adolescent age group people in our OP also. Right. We tell them, you have any doubt, you come to us, we are going to give you the right information. Rather than learning over protected topics on Google, just come to us. Obstetricians karwa Hyderabad lo, for whatever matter. In India, we don't have deficiency of doctors who can talk if you really want to share something that you want to know or anything like that. And sexuality is a topic that it is too much overrated. Even though there is no actual thing that is there in it, but it is quite overrated and over expected also. అక్కడ అంత సీనే ఉండదు, అయినా కానీ ఎక్స్పెక్టేషన్స్ మట్టుకు సూపర్ ఉంటాయి. ప్రతిసారి we get so many people in our OP not meeting up to expectations. I know your expectations are too high. రియల్ లైఫ్కి రా, నువ్వు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు పనిచేసి వచ్చి మిడ్ నైట్ డ్యూటీస్ చేసుకుని పొద్దున్నే వచ్చి కాపురాలు చేయాలంటే కుదరవు కదా. So, lot of fertility patient, when I am taking care of natural fertility, then I see day in and day out problems. And you're talking about adolescent pregnancies, that's what you were asking. మన దేశానికి వచ్చేసరికి అంత ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేవు. అయితే అదర్ కంట్రీస్, US, UK ఇట్లాంటి ప్లేసెస్లలో చాలా ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. అంటే ఈవెన్ దో మనకి కాంట్రసెప్షన్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రెగ్నెన్సీ ఎట్లా రావద్దు అని అందరికీ చెప్పినా కూడా దే ల్యాండ్ అప్ ఇంటూ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ కామన్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో మన కల్చర్కి క్లోజర్గా ఏముంటుందంటే, వీ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్. మనకి బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేసి పార్టీలు చేసి బయట తిరిగి సెక్షువల్ లైఫ్ ఎక్స్పోజ్ చేసే అంత ఉండదు. పేరెంట్స్ దగ్గర అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చదువులు ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. వీటన్నిటిలో పడి చాలామంది కొట్టుకుపోరు. బయట కంట్రీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బికాస్ వాళ్ళ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రైట్. అంటే ఇప్పుడు మీరు సెక్షువల్ లైఫ్ గురించి, అంటే టీనేజ్ సెక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ రీడింగ్ సమ్ ఆర్టికల్స్ అనమాట. దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 14 yearsకి తగ్గిపోయింది వర్జినిటీ లూజ్ అవ్వడం అని చెప్పి ఒకటి చూసాను. ఇవన్నీ కనెక్టెడ్ అవుతున్నప్పుడు నాకు అదే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ షుడ్ నాట్ నేమ్ ఎనీ వన్, బట్ నా ఓన్ ఫ్యామిలీ తీసుకొస్తే మాదొక జాయింట్ ఫ్యామిలీ అనమాట. పక్కపక్కనే ఉంటాం అందరం, బాబాయిలు అత్తలు అందరు కలిసి. మేము ఆల్మోస్ట్ 14 మంది పిల్లలు అందరు కలిసి. నేను టాప్ అంటే ఫిఫ్త్ ఏజ్ నాది, అంటే టాప్ ప్రయారిటీ చూసుకుంటే. నా కింద 8 మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. అది కొంచెం నేనన్నా అట్లీస్ట్ ఇంట్లో భయంతో దాంతో కంట్రోల్లో ఉన్నా, ఇప్పుడు ఏమైంది విచ్చిలబడి అయిపోయింది పిల్లలకి. సో ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలని, ఇందాక మీరు అన్నట్టు ఆ టైంలో హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఇంట్లో మాట్లాడరు. మా ఇంట్లోనే కదా జనరల్లీ మీరు అన్నట్టు చాలా మంది మాట్లాడారు కదా. ఐ థాట్ వై షుడెంట్ దిస్ పాడ్కాస్ట్ విత్ దట్ కైండ్ ఆఫ్ అ పాడ్కాస్ట్ వేర్ చూసేటోళ్ళకి కొంచెం అన్న నాలెడ్జ్ యాడ్ అయితే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇస్ వాట్ ఐ థాట్. అంటే నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది. ఇంకోటి, నేను ఇక్కడ కొంచెం కోఇన్సిడెన్స్ ఏముందంటే, నా సిస్టర్ ఇస్ క్యారింగ్ నౌ. ఈ పాడ్కాస్ట్ అయినాక నాకు తెలిసి టెలికాస్ట్ అయ్యేసరికి చెల్లిది డెలివరీ అయిపోతుంది అనుకుంటా. సో దట్స్ వాట్, ఇంకొంచెం నేను కనెక్టెడ్ అయి ఉన్నాను ఈ టాపిక్స్ మీద. విన్నర్గా ఆల్సో డోంట్ మైండ్ మీ, యాక్చువల్లీ మళ్ళీ ఇంకొంచెం ఎలాబరేట్ చేసినాను అనుకోకండి. ఇందాక మాస్టర్బేషన్ గురించి మాట్లాడాను. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్, బట్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ప్లీజ్. ఎందుకంటే నాలంటూ చాలా మందికి ఉంటుంది ఈ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్బేషన్ అనేది గుడ్ ఆ బ్యాడా, మంచిదా కాదా? ఇఫ్ యూ కెన్ ఆన్సర్. ఇట్ ఈస్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్, అండ్ అది ఒక బయోలాజికల్ ఫినామినా. అదేం ఆర్టిఫిషియల్ కాదు, ఇట్స్ అ బయోలాజికల్ ఫినామినా. అండ్ ఆ మనిషికి ఆ టైంకి అలా అనిపిస్తుంది. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, తప్పేం కాదు. బట్ వెన్ ఎనీథింగ్ విచ్ ఇస్ వన్స్ ఇన్ అ వైల్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. ఎప్పుడు అప్పుడప్పుడు జరిగితే ఏం కాదు. అదే పనిగా ఉంటే ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఐఎమ్ సారీ, ఇట్ మైట్ బి ఆక్వర్డ్, కానీ జనరల్గా ఇట్లాంటి విషయాలన్నీ లైఫ్ స్టైల్ బ్లాగర్స్, ఫ్యాషన్ బ్లాగర్స్ చెప్తా ఉంటారు వీటి గురించి, పెద్ద రీసెర్చ్ చేసినట్టు. సో నాకు ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ వన్స్ వైల్ అనేది అయితే అన్నారు, వాట్ డస్ ఇట్ మీన్? వైల్ అంటే ఇస్ ఇట్ అ మంత్, ఇస్ ఇట్ అ వీక్, ఇస్ ఇట్ అ డే? ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాప్ మనము మ్యాథ్ డిస్కషన్లో లేము, ఓకే? మనం సైన్స్ డిస్కషన్లో ఉన్నాం.
Science is variable. So variability based on the ante body. based on your body. 2 to 3 times in a week is normal for somebody. Okay, once in a day is somebody for somebody it's normal. Right. కానీ 4-5 times in a day it's abnormal. It's very obvious it is abnormal For anyone. for anybody. సో సైన్స్ అనేది మనము అండ్ కొంతమందికి కొన్ని ఫేజ్లు ఉంటాయి. ఫర్ సపోజ్ టీనేజర్ జస్ట్ గాన్ టు కాలేజ్ అండ్ హీ సీయింగ్ లాట్ ఆఫ్ ఉమెన్ అరౌండ్ సమ్ హార్మోనల్ ఉంటున్నాయి. వాళ్ళకి వన్స్ ఇన్ అ వైల్ కూడా ఉండదు, వాళ్ళకి డైలీ కూడా ఉంటుంది, వాళ్ళ ఇష్టము. సో అది వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్. వాళ్ళు ఇట్ గివ్స్ దెమ్ ప్లెజర్, ఇట్ గివ్స్ దెమ్ దట్ నీడెడ్ రిలాక్సేషన్. ఇట్స్ ఓకే. బట్ ప్రపంచమంతా మానేసి పనంతా మానేసి కొంతమంది అదే పిచ్చిలో ఉంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అండ్ దేర్ మెంటల్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ కంప్లీట్లీ గాన్. సో అట్లాంటి వాళ్ళకి థెరపీ కూడా అవసరం ఉంటుంది. దే విల్ నీడ్ కౌన్సిలింగ్. అండ్ దానికి ట్రిగ్గర్ ఏదైతే ఉంటుంది కదా, ఏ కారణం చేత వాళ్ళు అలా చేస్తున్నారనేది, ఆ ట్రిగ్గర్ని మనం ట్రీట్ చేయాలి. నువ్వు ఆపే అంటే నీ దగ్గర రాడు మళ్ళీ. అట్లా కాదు. అసలు ఏమవుతుంది, ఎందుకు, ఎలా, వాట్ ఈస్ ద రీజన్. But also, do you advise your patients to get into therapy and all? అంటే ఎట్లాంటి కేసెస్లో అడ్వైజ్ చేస్తూ ఉంటారు జనరల్గా? బేసిక్గా ఐ హ్యావ్ అ ప్రోగ్రామ్ wherein in 21 days we give them 21 days is before the delivery? No, normal. See, all 21 these sexual problems, దాని తర్వాత ఈ కన్సెప్షన్ ఇష్యూస్, ఈ ప్రీ కన్సెప్షన్ ఇష్యూస్, దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాను అనుకుంటప్పుడు వచ్చే ట్రబుల్స్, ఇప్పుడే మ్యారేజ్ అయింది, వీ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ టుగెదర్ ఇన్ లైఫ్, వాళ్ళకి మేము ఒక 21 day ప్రోగ్రామ్ పెట్టాం. వాట్ ఈస్ యాక్చువల్లీ హెల్దీ లివింగ్ అండ్ వాట్ ఇంప్రూవ్స్ యువర్ ఫర్టిలిటీ, వాట్ ఈస్ హెల్దీ ఫర్టిలిటీ, హెల్దీ లైఫ్, అండ్ వాట్ ఈస్ పార్ట్నర్ సపోర్ట్ అండ్ బాండింగ్. సో ఒక 21 daysలో వాళ్ళకి తెలిసింది ప్రపంచం ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ ఉండాలని రూల్ లేదు. అండర్ సూపర్విజన్ మేము ఒక కోర్స్ రన్ చేస్తున్నాం. అందులో టుగెదర్ దే విల్ లెర్న్ ఫ్యూ థింగ్స్, దే విల్ ఫాలో ఫ్యూ థింగ్స్. మిత్స్ కాకుండా రియాలిటీ చెప్తే వాళ్ళు ఇంకెప్పుడు ఏది డిసైడ్ చేసుకుంటే అది. ఇది ఎట్లా అడగాలో తెలియదు, బట్ do you talk about sex life? Do you talk about healthy sex with your patients? Obviously, that's a part of my duty. Right. ఇదేంది ఆబ్స్టెట్రిషియన్ పిలిచి సెక్స్ లైఫ్ మాట్లాడారంటే ఎట్లా చెప్పు. అది కాకుండా మళ్ళీ నేను న్యాచురల్ ఫర్టిలిటీని ప్రమోట్ చేస్తాను. రైట్. హౌ డస్ ఇట్ వర్క్ వితౌట్ టాకింగ్ టు దెమ్ అండ్ గైడింగ్ దెమ్? అంటే ఏ రేంజ్ వరకు మాట్లాడతారు? లైక్ వాట్ డూ యూ ఎక్స్ప్లెయిన్? అంటే ఒకవేళ జనరల్గా చూసే వాళ్ళందరికీ ఎక్కాలి అనుకుంటే ఏమైనా ఉంటే అట్లాంటి ఒక 5 minutes మాట్లాడితే ఇట్ విల్ బి యూస్ఫుల్. సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోండి. యా బేసిక్లీ అసలు ఇవాళ రేపు పరిస్థితి ఏంటంటే, మేడం గారు ఒక షిఫ్ట్, సార్ గారు ఒక షిఫ్ట్, వచ్చిన తర్వాత డిడ్ యూ కుక్ సంథింగ్ ఫర్ మీ, అది అట్లా ఉంది తినే, నేను నాది పని ఉంది నేను చూసుకోవడానికి వెళ్తున్నాను. వాళ్ళు ఒక ఛానల్ చూస్తారు, వీళ్ళు ఒక ఛానల్ చూస్తారు. మై రూమ్, యోర్ రూమ్, అవర్ రూమ్. సో అట్లా కూడా ఉంది. సో మై స్పేస్, యోర్ స్పేస్, అవర్ స్పేస్. సో ఐ డోంట్ వాంట్ టు నో అబౌట్ యోర్ స్పేస్, I don't want to know about your space. I want to know about our space. మీ టుగెదర్ స్పేస్ ఏదైనా ఉంటే చెప్పండి, ఫ్రీక్వెన్సీ చెప్పండి, అసలు బాండింగ్ ఉందా లేదా చెప్పండి, టైమింగ్ చెప్పండి. అసలు మేము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని వస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ అని వస్తే, వెదర్ ఇట్ ఈస్ రియలీ వర్కింగ్ అవుట్ ఆర్ నాట్, అండ్ హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ దట్ పాసిబుల్. అట్లా నేను చెప్పాను కదా 21 day ప్రోగ్రాంలో చేతిలో చెయ్యేసి కాసేపు నడవాలి, కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, వీళ్ళు కూరగాయలు కట్ చేస్తే వీళ్ళు పోపేయాలి, ఇలాంటివి కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అవి చెప్తాం మేము రియాలిటీగా. వీ హ్యావ్ టు టెల్ దెమ్. అదని మేము డిస్క్రైబ్ చేయకుండా లివ్ టుగెదర్ అంటే అదే లైనా, వాళ్ళకి అర్థం కావాలి కదా లివ్ టుగెదర్ అంటే ఏంటి అనేసి. సో వాళ్ళు కూడా లివింగ్ టుగెదరే, కానీ వేరేగా లివ్ టుగెదర్ అనేది చెప్పాలి, నేర్పించాలి. సో ఈ స్పేస్ అనే దానికి ఇప్పుడు చాలా ఇన్ ట్రెండ్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది మై స్పేస్. మ్యామ్ ఇంకోటి జనరల్గా అదే ఇందాక మిత్స్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనుకోండి, ఈ పీరియడ్ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో వచ్చే బ్లడ్ ఏదైతే ఉంటుందో, ఈజ్ పీరియడ్ బ్లడ్ ఇంప్యూర్ అనే ఒక క్వశ్చన్ అడిగితే, అంటే దేని గురించి అన్నింటినీ లింక్ చేస్తున్నాను నేను, అంటే గుడ్లకు వెళ్ళకూడదు, పూజల్లో కూర్చోకూడదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాట్ ఈస్ ది యాక్చువల్ థింగ్ బిహైండ్ ఇట్? అంటే ఎందుకంటే నేను కొన్ని వింటూ ఉంటాను అనమాట,
పాతకాలంలో అట్లీస్ట్ మా ఇంట్లో కూడా నేను చూశాను అనుకుంటా, లైక్ నా చిన్న టైంలో మూల కూర్చోవడం అని చెప్పి వాళ్ళని బయట రానికపోవడము. దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ ఒకటేదో స్పెసిఫిక్ ఒకటే రూమ్ ఉంటుందంటే అందరూ ఆ టైంలో ఉన్నప్పుడు అలానే కూర్చోవాలి, సంథింగ్ ఆ స్పేస్ కూడా ఉండదు పక్కన, ఇద్దరు కూర్చోవాలి అందులోనే అని చెప్పి ఇట్లాంటి విన్నా నేను. సో ఈజ్ ఇట్ ఇంప్యూర్ అనే దానికి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అసలు పీరియడ్ బ్లడ్ లేకపోతే మనుషులు లేరు, మనుగడే లేదు, రైట్ పిల్ల పీచి ఏది లేదు, ప్రపంచమే లేదు. రైట్. సో పీరియడ్ ఈస్ సంథింగ్ దట్ లాస్ట్ మంత్ pregnancy did not come, the lining is shed, next month you should go again for pregnancy. అంతే. సో ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్కి వచ్చే అవుట్కమ్ అది తప్పితే, ఎగ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతకు మించి అందులో ఏమున్నది? సో బేసిక్గా పాతకాలం గురించి మాట్లాడితే ఉమెన్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వర్క్. అంటే ఒక పెద్ద పెద్ద కుటుంబాలు, ఇళ్లలో విపరీతంగా వర్క్, అంటే నీళ్ళ దగ్గర నుంచి అన్ని పనులు వాళ్ళే చేయాలి, రకరకాల పనులు. సో ఆ పనులు వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు, పెయిన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కొంచెము డిస్కంఫర్ట్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తే దాన్ని పట్టుకుని పాపం పుణ్యం ఇదంతా చాలా అబ్నార్మల్ ఇది. సో వాట్ ఉమెన్ నీడ్ ఇస్ రెస్ట్, ఫిజికల్, మెంటల్, emotional during that time. Yes, and just for the discomfort that she is facing, she needs some kind of a space for herself. Right. అంతే. దాన్ని ప్రొవిజన్ ఇస్తే దాన్ని పైత్యం చేసేసినారు మనుషులు. సో ప్రొవిజన్ వేరు, పైత్యం వేరు. సో ఏదైనా ఓవర్ డూయింగ్ చేస్తే చాలా కష్టం. అండ్ ఎంటైర్ వరల్డ్, వాట్ ఎవర్ ఎనీ humanity is left is only because of the periods, because there are human beings. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవ్వరు పుట్టినా కానీ బికాస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ ఓన్లీ. దిస్ ఇస్ రియాలిటీ. దాంట్లో ఏ అబ్నార్మాలిటీస్ వచ్చినా కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫర్టిలిటీ. రైట్. అంతే. దీని ఎక్స్టెండెడ్ క్వశ్చన్. జనరల్గా మనము అంటే నాకు తెలిసి ఎంత అందరి ఇంట్లో అవుతుంది ఇది, ఈ గృహప్రవేశాలు ఉన్నాయని, లేకపోతే ఇంట్లో పూజలు ఉన్నాయని, నెక్స్ట్ వీక్ మనం ఇట్లా ఊరికి వెళ్ళాలో లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలని చెప్పు కొన్ని టాబ్లెట్స్ వేసుకొని మెన్స్ట్రల్ సైకిల్ ఆపుకుంటారు. ఇంకా మాలాంటి జాయింట్ ఫ్యామిలీస్లో అయితే చాలా రెగ్యులర్గా పూజలు అవి ఉంటాయి కాబట్టి ఐ కీప్ సీయింగ్ దిస్ ఇన్ మై హోమ్. సో రోజుకో టాబ్లెట్ వేసుకుంటారు సంథింగ్. ఇలాంటి ఒక పీరియాడిక్ ఇష్యూ ఏదైతే ఉంటుందో జనరల్గా ఆ మెంటల్ దాంతో, దీనివల్ల తర్వాత ఎఫెక్ట్ అవుతుంది బాడీ, హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. డెఫినెట్గా, ఖచ్చితంగా. ఏదైతే న్యాచురల్గా జరుగుతున్న దాన్ని మనం ఆపేసి దాన్ని పోస్ట్పోన్ చేసి దాంట్లో నుంచి ఏదైనా లాభం చెందాలని అనుకుంటే మట్టుకు అది ఖచ్చితంగా అనర్థాలకే దారితీస్తుంది. రైట్. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆల్రెడీ చాలా పాతుకుపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా పాతుకుపోయి ఉన్నాయి. దానికి మళ్ళీ ఇది ఎక్స్ట్రా హార్మోన్. రైట్. నార్మల్ హార్మోన్స్ బాడీలో ఇంబ్యాలెన్స్లో ఉంటున్నాయి, అది వేరే విషయం. దీనికి ఎక్స్ట్రా హై డోస్ ఆఫ్ హార్మోన్ ఇస్తేనే మళ్ళీ పీరియడ్ రాకుండా ఉంటుంది. అది మనకి కామ్గా ఉండదు. చాలా డిస్రెగ్యులేషన్, అంటే హార్మోన్స్ని డిస్టర్బ్ చేయడము, వాటర్ రిటెన్షన్ రావడము, మూడ్ స్వింగ్స్ రావడము, ఆ హార్మోన్స్ వల్ల పింపుల్స్ రావడము, దాని తర్వాత వెయిట్ రావడము, ఇలా చాలా రకాలుగా. ఎందుకంటే తీసుకునే మెడికేషన్లో అటు ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆండ్రోజెనిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఆడవాళ్ళందరూ బకరాలు. బేసిక్గా వాళ్ళకి అర్థం కానిది ఏంటిదంటే ఏదో చిన్న దానికోసము పెద్ద పంచాయతీ తెచ్చుకుంటున్నారని తర్వాత తెలుస్తుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, మ్యారేజ్ అనే స్పెషల్ ఒకేషన్ కోసం చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ల్యాండ్ అయ్యి మా చుట్టూ తిరుగుతూనే ఉంటారు తప్పితే అది మళ్ళీ ఎప్పుడు సొల్యూషన్ రాదు. ఎందుకంటే అదొక ట్రిగర్. ఒక ట్రిగర్ డిస్టర్బ్ చేసిందంటే ఫినిష్డ్. సో లేని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఏది మంచి చెడు అనేది మన ఆలోచనలోనే ఉంది. దయచేసి అలాంటి టాబ్లెట్స్ వాడొద్దు. అంతే. ఆల్సో ఇట్లాంటిదే మళ్ళీ బర్త్ కంట్రోల్ గురించి వాడుతూ ఉంటారు కదా, లైక్ ఐ డోంట్ నో ద నేమ్స్ ఆఫ్ ద టాబ్లెట్స్, కానీ పోస్ట్ సెక్స్ కానీ వాడడము, లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. రైట్. సో ఇట్లాంటివి వాడడం వల్ల కూడా డెఫినెట్లీ హ్యూజ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి అని చెప్పి ఐ రెడ్ సమ్వేర్. ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ yes, డెఫినెట్గా. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది, ఎమర్జెన్సీ అంటే ఏంటి? సంథింగ్ లైక్ అ రేప్ ఆర్ అన్వాంటెడ్, సడన్, విచ్ వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపెన్,
ఎమర్జెన్సీకి ఒక డెఫినేషన్ ఉంది, దాన్ని పక్కన పెట్టి క్యాజువల్ కూడా వేసేసుకుంటున్నారు. ఇట్ ఈస్ అ వెరీ హై డోస్, చాలా హై డోస్ ఆఫ్ మెడికేషన్ అది. అంటే టు అన్ ఎక్స్టెంట్ అది జస్ట్ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అనే పేరుతో లటలటలట వేసేసుకుంటే దాంతో ఫ్యూచర్ ఏమవుతుందో కూడా అర్థం కాదు వాళ్ళకి. అండ్ హార్మోన్స్ ఆర్ డేంజరస్. 2 రకాల హార్మోన్స్ ఉన్నాయి. ఒకటి ఇట్లా హై డోసెస్, రెండోది లో డోసెస్ రెగ్యులేట్ చేయడం కోసం ఇచ్చేది. ఇవన్నీ హై డోస్ కేటగిరీ కింద వస్తాయి. ఎమర్జెన్సీ అనే దానికి డెఫినేషన్ ఉండాలి. క్యాజువల్ సెక్స్, నెక్స్ట్ డే మార్నింగ్ పిల్ అనేది ఇది కాదు. మీకు అట్లా క్యాజువల్ ఎన్కౌంటర్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ క్యాజువల్ ఎన్కౌంటర్స్. బికాస్ మీరు భయపడాల్సింది ప్రెగ్నెన్సీ గురించి కాదు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ గురించి. బికాస్ ప్రెగ్నెన్సీ కంటే అతి డేంజరస్ అయినది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. కొన్నిసార్లు వచ్చిన డిజీజ్ పోదు. అప్పుడు ఏం చేస్తారు? మార్నింగ్ ఆఫ్టర్ పిల్తో ప్రెగ్నెన్సీ రాదు, డిజీజ్ ఏం చేస్తారు? అది మీకు జీవితకాలం ఉంటుంది. భయపడండి అమ్మా, భయపడాలి. సో డిజీజెస్ అనేది మెన్కి రావచ్చు, మెన్కి ప్రెగ్నెన్సీ రాకపోతుండొచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఉండకపోతుండొచ్చు, కానీ డిజీజ్ తగులుకుంటే చాలు కదా. ఉమెన్కి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది, డిజీజ్ ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైనా భయపడాల్సింది క్యాజువల్ సెక్స్. యూ షుడ్ నెవర్ హ్యావ్ క్యాజువల్ సెక్స్ బికాస్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ వెరీ వెరీ డేంజరస్. ప్రొటెక్షన్ అనేది వెదర్ ఇట్ ఈస్ అ కాండమ్, వెదర్ ఇట్ ఈస్ అ డయాఫ్రమ్, వెదర్ ఇట్ ఈస్ బోత్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ లేకుండా ఎటువంటి పరిస్థితిలో కూడా మనకి మనం సేఫ్ గార్డ్ చేసుకోలేం. ఇది మట్టుకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్కి చాలా అడ్డగోలుగా వాడడం మూలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇన్ఫెక్షన్స్, ఇలా రకరకాలుగా మనకి మేము రెగ్యులర్గా చూస్తున్నాము. అండ్ ఎక్కడ వీలైతే అక్కడ ఎంపవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది సోషల్ మీడియా అయితేనేమి, లేకపోతే ఓపీడీలో అయితేనేమి, లేకపోతే స్కూల్స్లో అయితే, కాలేజెస్లో అయితే, ఎక్కడ పడితే అక్కడ చెప్పడైతే చెప్తున్నాం. బట్ నీడ్ వస్తే భయానికి అందరూ లొంగుతారు. సో ఆ భయం అనే పరిస్థితిలో రాకుండా చూసుకునేదే లౌక్యం. ఆ లౌక్యం అనేది ఉండాలి. సో ఇవాళ రేపు అమ్మాయిలకి చదువు నేర్పించాల్సింది లౌక్యం. సేఫ్టీకి పనికిరాని చదువు ఎందుకు? మీ సేఫ్టీకి పనికిరాని చదువు ఎందుకు? సేఫ్టీకి పనికొచ్చేలాగా మీరు చేస్తే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఉండదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉండవు. లైఫ్ సేఫ్టీతో ఉండాలి అని అంటే సింగిల్ పార్ట్నర్, హ్యాపీ లైఫ్, ఖచ్చితంగా యూ షుడ్ థింక్ అబౌట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్టర్ యూ హ్యావ్ ద అవేర్నెస్. నీకు ఒక సర్టన్ ఏజ్కి సర్టన్ అవేర్నెస్ వస్తుంది, సర్టన్ డిసిషన్ మేకింగ్ వస్తుంది, అప్పుడు నువ్వు డిసిషన్ తీసుకో. తొందరపాటు నిర్ణయాలలో ఎవరికి లాభం లేదు. మేము ఆల్సో నేను రీసెంట్గా ఐ వాజ్ రీసెర్చింగ్ అబౌట్ స్టెమ్ సెల్స్ స్టోరింగ్ అని ఇట్లాంటి వాటి గురించి, బికాస్ అగైన్ చెప్పిన సిస్టర్ ఉందని. సో వీఆర్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ ఇట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంతవరకు హెల్ప్ఫుల్? బికాస్ ఐ హర్డ్ కొంతమంది దగ్గర నుంచి విన్నాను కి రేపు పొద్దున కిడ్నీ ఇష్యూ వచ్చినా కూడా యూ కెన్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ క్యూర్ ఫ్రమ్ దట్. క్యాన్సర్ వచ్చినా కూడా దిస్ విల్ హెల్ప్. స్టెమ్ సెల్స్ 18 years వరకు ఏదో వ్యాలిడ్ ఏదో ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవాలి, ఆ స్టోర్ చేసుకున్నది. హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? కొంచెం బ్రీఫ్గా స్టెమ్ సెల్స్ అంటే ఏంటో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. డెఫినెట్గా. దానికంటే ముందు 10 ఏళ్ల ముందు మీకు వీడియో కాల్ గురించి చెప్తే ఏం మాట్లాడారు? అంత సినిమా లేదనుకో. ఎగ్జాక్ట్లీ. దిస్ పీపుల్ ఆర్ బ్లఫింగ్ అనుకుంటారు. రైట్. దీస్ పీపుల్ ఆర్ మ్యాడ్ అనుకుంటారు. అలాగే ఎక్స్ప్రెషన్ ఉండేది. 20 years బ్యాక్ వీడియో కాల్ కానీ, కనెక్టివిటీ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇప్పుడు టెక్నాలజీ కానీ, ఇట్ వాజ్ ఆల్ అ మిత్ కదా. బట్ వీ డిడ్ డెవలప్. సో స్టెమ్ సెల్స్ అనేవి బిడ్డ డెలివరీ అయిన తర్వాత తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న పేగు కట్ చేసి బేబీని పీడియాట్రిషియన్కి ఇచ్చిన తర్వాత ఏదైతే రక్తము మిగిలిన పేగులో ఉంటుందో, ఆ మాయ ఏదైతే ప్లసంటా అంటామో ఆ ప్లసంటాలో ఉంటుందో, అది వృధాగా పోయే బ్లడ్ని మనము కలెక్ట్ చేసి ఆ బ్లడ్ని మైనస్ టెంపరేచర్స్లో కాన్సన్ట్రేట్ చేసి స్టోర్ చేస్తాం. ఎందుకు ఆ బ్లడ్ని స్టోర్ చేస్తామంటే ఆ బ్లడ్లో కొన్ని కణాలు ఉంటాయి, సెల్స్. వాటికి ఒక గుణం ఉంటుంది.
టోటిపోటెంట్ సెల్స్, ప్లూరిపోటెంట్ సెల్స్ అని రకరకాల సెల్స్ ఉంటాయి. ఆ బ్లడ్లో ఉంటాయి, ఆ కార్డ్ టిష్యూలో ఉంటాయి, ఆ మెంబ్రెయిన్స్లో ఉంటాయి, ఆ ప్లసంటాలో కూడా ఉంటాయి. ఓకే. ఆ సెల్స్కి బాడీలో ఏ సెల్ అయినా ఫామ్ అయ్యే కేపబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఇఫ్ సపోజ్ బ్లడ్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. బ్లడ్ క్యాన్సర్ వస్తే బ్లడ్ క్యాన్సర్కి ఏం చేస్తారు? కీమోథెరపీ ఇచ్చి మొత్తం బోన్ మ్యారోని జీరో చేస్తారు. జీరో చేసిన తర్వాత బోన్ మ్యారో కంపాటబుల్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొత్త బోన్ మ్యారోతోని క్యూర్ వచ్చేస్తుంది. ఆ కండిషన్లో స్టెమ్ సెల్స్ కూడా వేస్తే బోన్ మ్యారో తయారవుతుంది. అలాగే ఒక చైల్డ్కి, ఫస్ట్ చైల్డ్ థాలసీమియా ఉందనుకోండి, లేకపోతే ఇంకేదన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, దానికి కార్డ్ బ్లడ్ సెల్స్ ట్రీట్మెంట్ ఉంటే ఈ బేబీ డెలివరీ అయిన తర్వాత ఈ బేబీకి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న ప్లాన్కి ఆ బేబీకి కూడా క్యూర్ ఇవ్వచ్చు. సో ఒకటే ఒక స్టెమ్ సెల్ స్టోరేజ్తో ఈ బేబీ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తాము, వాళ్ళ సిబ్లింగ్ని కూడా సెక్యూర్ చేస్తాము, పేరెంట్స్ని కూడా సెక్యూర్ చేస్తాము, గ్రాండ్ పేరెంట్స్కి కూడా అప్లికబిలిటీ ఉంది. ఇప్పుడు అంకుల్ ఆంట్ కూడా పెట్టారు. ఈక్వల్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్? కంపాటబిలిటీ లేకపోయినా వాళ్ళు కంపాటబుల్ శాంపుల్ ఇస్తారు. అది మీకు అనవసరం. ఎగ్జాక్ట్లీ. సో పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అని మీరు అడగొచ్చు. స్టెమ్ సెల్స్ ఇప్పుడు ఎందుకు దాచుకోవాలని అడగొచ్చు మీరు. అది చాలా వర్తి క్వశ్చన్. ఎందుకంటే స్టెమ్ సెల్స్ ఇప్పుడు మనము దాచుకుంటే ఆ బేబీకి ఎట్లాగో పనికొస్తుంది ఫ్యూచర్లో. ఇంకా ఫ్యామిలీకి ఎవరికన్నా అవసరం ఉంటే వేరే శాంపుల్ కూడా ఇస్తారు. ట్రీట్మెంట్కి ఖర్చు కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్ స్టోరేజ్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా కూడా ఈ స్టెమ్ సెల్స్ వాళ్ళు మాకు ఇక్కడ అవసరం ఉంది. సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, సరే డెప్యుటేషన్ మీద మీరు యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్లో సమ్ యూనివర్సిటీలో ఏదో ప్రాబ్లం వచ్చిన చైల్డ్కి స్టెమ్ సెల్స్తో ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తారు. అక్కడ స్టెమ్ సెల్స్ ఇవ్వడానికి కొన్ని లక్షలు, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్కి కొన్ని లక్షలు. అవన్నీ ఎలా మీరు తట్టుకోగలుగుతారు ఆ టైంలో? అన్ని లక్షలు. బెడ్ ఉంది చేతిలో, కానీ కాపాడుకోలేరు. ఎందుకంటే మనీ కన్స్ట్రెంట్. అప్పుడు అప్పు చేస్తారా? లేకపోతే ఇప్పుడు చిన్న అమౌంట్ 50-60 వేలు కట్టుకుని, లేకపోతే ఈఎంఐ 5,000 6,000 సంవత్సరానికో నెలకో ఈఎంఐ కట్టుకుని దాచుకుంటే మీకు అమెరికాకైనా మీ శాంపుల్ వస్తుంది. అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఆ ట్రీట్మెంట్కి వీళ్ళు డబ్బులు కడతారు. అది ఇన్సూరెన్స్ ఉంది, దానికి ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ పాలసీస్, అప్లికబిలిటీస్ ఉంటాయి. అందులో మీరు చెక్ చేసుకుని మీకు నచ్చినది పాలసీ, మీకు నచ్చిన పరంగా మీరు తీసుకోవాలి. అయితే ఎంటైర్ ఫ్యూచర్, ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ థింగ్. మీ ఫ్యూచర్ అంతా మీరు సైన్స్ని నమ్మే వాళ్ళు అయితే అది బాగా పనిచేస్తుంది. టెక్నాలజీని నమ్మే వాళ్ళు అయితే అది నిజంగా పనిచేస్తుంది. లివర్ పాడైతే లివర్ తయారు చేయవచ్చు, ఏది పాడైతే అది తయారు చేయొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోకాలు చెప్పులు అరిగిపోయినా అక్కడ స్టెమ్ సెల్స్ ఇస్తున్నారు, జుట్టు ఊడిపోయినా స్టెమ్ సెల్స్ ఇస్తున్నారు, యూట్రస్లో పిల్లలు పుట్టకపోయినా లైనింగ్ బాగాలేకపోయినా స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఎగ్స్ ఆఖరికి అయిపోయినా కూడా స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో అట్లా అదొక లైన్ ఆఫ్ థెరపీ అయిపోయింది, వేర్ ఎనీథింగ్ కెన్ ఫార్మ్ అనే ఒక కాన్సెప్ట్లో ఉంది. అండ్ దాన్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు ఉన్నట్టు సైన్స్ 5 సంవత్సరాలకు ఉండదు, 10 సంవత్సరాలకు ఉండదు, 20 సంవత్సరాలకు ఉండదు. ఆ సెల్ని, ఒక సెల్ని కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్ కింద రెప్లికేట్ ఇప్పుడే చేస్తున్నారు, అప్పుడు చేయలేరా? ఇంకా చేస్తారు, ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది. సో మీరు వీలుంటే పిల్లలకి బంగారాలు, బట్టలు, ఆస్తులు కాదు, ఇలాంటిది ఏదైనా చేసుకుని పెట్టుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా పనిచేస్తుంది. అది చదివినప్పుడు నేను కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు యాక్చువల్లీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నాకైతే కనెక్ట్ అవుతుంది కాబట్టి, మా చెల్లిది ఉంది కాబట్టి. సో దట్స్ వాట్. అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, ఏదో ఒక మిత్తా లేకపోతే ఏదో ఎక్కడో చదివినాం కాబట్టి ఏదో జస్ట్ ప్రమోట్ చేస్తున్నారా అనుకున్నాను. జస్ట్ ఏదో బిజినెస్ గేమ్ అనుకున్నాను ఫస్ట్ యాక్చువల్గా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ అస్ అండర్స్టాండ్. ఆల్సో మ్యామ్, ఇంకొక అంటే నాకు డౌట్ అయితే అగైన్ క్లారిటీ లేని విషయం. బేసిక్లీ ఎంత చదివినా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు కూడా ఒక పాడ్కాస్ట్ చేస్తుంటే దాంట్లో కూడా ఈ సిజేరియన్ గురించి, సి సెక్షన్ గురించి, నార్మల్ డెలివరీస్ గురించి మాట్లాడడం. అంటే కొన్నిట్లో ఏమో
అగైన్ ఐమ్ నాట్ కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఇట్లా ఈ సి సెక్షన్ కానీ లేకపోతే ఆపరేషన్స్ అనే వాటిని కొంచెం భూతంలాగా చేయడము ఒక దగ్గర చూసాం. ఇంకో సైడ్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది బాడీ డ్యామేజ్ వల్ల ఆర్ ఫైనాన్షియల్ థింగ్ వల్ల దాన్ని రాంగ్గా చూస్తారా, ఆర్ డూ దట్ హ్యావ్ అంటే ఐ మీన్ సి సెక్షన్ లాంటివి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ ఇస్తాయా నార్మల్ డెలివరీతో పోలిస్తే? అనేది ఒక డౌట్ ఉండేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇఫ్ వీ కెన్ డీకోడ్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్, వై షుడ్ సమ్వన్ గో, ఎందుకంటే కరెక్ట్ విత్ నంబర్ 20,000 డెలివరీస్ వరకు మీరు చేశారని విన్నా నేను. ఇస్ ఇట్ రైట్? దట్స్ హ్యూజ్ నంబర్, అంటే ఊహించుకొని కూడా చాలా కష్టంగా ఉంది అది. సో ఇన్ని డెలివరీస్ యూ ఆల్వేస్ ప్రమోట్ నార్మల్ డెలివరీ కాబట్టి, వై సో ఇట్ సైడ్ ఎందుకు వెళ్ళొద్దో ఒకసారి చెప్పగలిగితే బాగుంటుంది. డెఫినెట్గా మనము డెలివరీస్ వరకు వచ్చినట్టు అయితే 85% ఆఫ్ ద టైం 85% వరకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఓన్లీ 10-15% మట్టుకే సిజేరియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే, ఎప్పుడైతే నార్మల్ డెలివరీకి ఒక రేటు, సిజేరియన్కి ఒక రేటు అని డిఫరెన్స్ ఆఫ్ ప్రైసింగ్ వచ్చిందో, మార్కెట్ వాల్యూ కూడా అట్లాగే వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఎప్పుడైతే ఎడ్యుకేషన్, అమ్మాయిలు చదువుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ డిసిషన్స్ తీసుకోగలుగుతున్నారు, వాళ్ళు వాళ్ళ మంచి చెడులు చూసుకోగలుగుతున్నారు, అఫోర్డ్ చేయగలుగుతున్నారు, అన్నీ చేస్తున్నప్పుడు ఒక మదర్హుడ్కి వచ్చేసరికి, ఒక మదర్ అవ్వాలంటే ఒక ప్రెగ్నెన్సీ, ఫస్ట్ మ్యారేజ్, ప్రెగ్నెన్సీలో 9 నెలలు, ఆ తర్వాత డెలివరీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక రకంగా తీసుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద భూతం ఏంటిది? పెయిన్. సో డెలివరీకి ఉన్న పెయిన్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఏదో అడ్డొస్తుంది. నేను ప్రాక్టీస్ 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఒక 15 సంవత్సరాల ముందు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు అయ్యేవో, ప్రెగ్నెన్సీస్ ఎందుకు వచ్చేవో, చెకప్లకు వచ్చేవాళ్ళు, డెలివరీలు అయిపోయేవాళ్ళు, పిల్లలకి పాలు ఒక 6 నెలలు కాదు 6 సంవత్సరాలు కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వచ్చే డెలివరీ అయిపోయింది. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, డెలివరీ ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, దాని తర్వాత పాలు ఎన్ని సంవత్సరాలు వేయాలి, మళ్ళీ దే ఆర్ జస్ట్ నాట్ బాదర్డ్. వాళ్ళు ఒక ఫ్లోలో ఉన్నారు, ఆ ఫ్లోలో వాళ్ళు వెళ్తున్నారు, ఆ ఫ్లోయే వాళ్ళకి తెలుసు, అంతే. అంతకు మించి వాళ్ళకి ప్రపంచం అవసరం లేదు. కానీ చదువు వచ్చిన తర్వాత, ప్రయారిటీస్ వచ్చిన తర్వాత, మాకేంటో మాకు తెలవాలి, నాకు తెలియాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్క ఉమెన్, నేను అర్బన్ పాపులేషన్కి కేటర్ చేస్తాను, అంత చుట్టుపక్కల క్రౌడ్, ఊర్లో క్రౌడ్ కూడా ఇప్పుడు అందరూ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీలు ఏమవుతుంది, డెలివరీలు ఏమవుతుంది. ఆ రోజు డెలివరీ రోజు రాకముందే వీళ్ళకి 9 నెలల నుంచి పెయిన్స్ వస్తుంటాయి. సో ఎప్పుడో పెయిన్ వస్తుంది, అది అప్పుడు వస్తుంది కదా, అది అప్పుడు వదిలిపెట్టేస్తారు. ఆ రోజు ఎట్లాగో రావాలి, పెయిన్ ఉంటుంది కదా. ఏం పెయిన్ ఉంటుందమ్మా, నీకు పెయిన్ ఇంకా రాలేదు కదా అని అంటే, ఉంటే ఏం చేస్తారు డాక్టర్? ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేని దాని గురించి నువ్వు ఆలోచించకు. మీ మదర్ కూడా డెలివరీ అయ్యారు, మీ మదర్కి ఆమె లేబర్ పెయిన్స్ ఏమైనా గుర్తున్నాయా అడగంటే, లేదు డాక్టర్ మాకైతే ఏం గుర్తుకులేదు. నీకు కూడా అట్లాగే ఉంటుంది, నువ్వు అవకాశం ఇచ్చి చూడనంటే, నాకు లేబర్ పెయిన్ వద్దు అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. మేము డెలివరీ నార్మల్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను, కౌన్సిల్ చేస్తాను, అర్థమయ్యేలా చెప్తాను. బికాస్ నార్మల్ డెలివరీకి పేరెందుకు నార్మల్ అని వచ్చింది? బికాస్ అది సహజ సిద్ధంగా జరగాలి. అలా బేబీ డెలివరీ అవుతేనే ఆ బేబీకి అంత టైంలో అంత లంగ్ మెచ్యూరిటీ, అంత మంచి లంగ్స్ విచ్చుకోవడం కానీ, మెచ్యూరిటీ రావడం కానీ, మన వెజనల్ మైక్రోబయోమ్ అనేది జీవిత కాలము ఇమ్యూనిటీ ఇస్తుంది. దాని గురించి అందరు మర్చిపోయారు, దాన్ని అమ్మేశారు ఎక్కడో. దాన్ని అమ్మేసి నొప్పి లేకుండా అనస్థీషియా ఇస్తారు అనస్థెటిస్ట్, నేను డెలివరీ అయిపోవాలి. డెలివరీ అయిపోయిన తర్వాత నీకు వారం 10 రోజులు 2 వారాలు 2 సంవత్సరాలు కూడా కొంతమందికి పెయిన్ ఉంటుంది సెక్షన్ తర్వాత. దాని సంగతి ఏంటంటే తర్వాత బాద్ మీద ఎక్కింగే, తర్వాత ఏంది చూసేది, నీకే ఉంటుంది అది. తర్వాత ఎట్లా చూస్తావు అని అంటే సింపుల్గా అయిపోతుంది కాబట్టి అంతే, ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది, అర్జెంటుగా బేబీ చేతిలోకి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ ఆర్ షార్ట్ కట్స్. రేపు వాళ్ళకి నార్మల్ డెలివరీ మంచిది ఏదో రోజు అర్థమవుతుంది, అప్పుడు నా గురించి ఏమనుకుంటారు? నా డాక్టర్ చెప్పలేదు, కనీసం ప్రయత్నించలేదని అనుకుంటారా? ఎందుకు అనుకోవాలి? నీకు డైరెక్షన్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కట్టి వస్తున్నావు, నీకు నేను డైరెక్షన్ ఇవ్వలేకపోతే
నేను చేసే పనికి నేను జస్టిస్ చేయట్లేదు, దానికి డాక్టర్ ఎందుకు? బట్టలు అమ్ముకోవచ్చు కదా ఎక్కడన్నా, అంతే కదా. బట్టలు కూరగాయలు అమ్ముకున్నా కూడా ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించవచ్చు. ఒక డాక్టరే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక డాక్టర్కి నీకు దిశ నిర్దేశించే వాడై ఉండాలి. నువ్వు కరెక్ట్గా చెప్పగలగాలి, నువ్వు కరెక్ట్గా మాట్లాడగలగాలి, వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా సబ్స్టాన్షియేట్ చేయగలగాలి. నార్మల్ డెలివరీయే కరెక్ట్. ఎవరికి? నార్మల్ డెలివరీ అయ్యేలాగా ఉండే వాళ్ళకి. సిజేరియనే కరెక్ట్ నార్మల్ డెలివరీ అవకాశం లేనప్పుడు. సో అది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండి నార్మల్ కోసం వస్తారు కావాలి అని చెప్పి, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు. నేను చెప్తాను, ట్విన్స్ ప్రెగ్నెన్సీలో నార్మల్ నేను చేస్తాను, నేను ట్రైన్డ్. నేను బేబీ అడ్డంగా ఉన్నా కూడా, బ్రీచ్లో ఉన్నా కూడా, ఎదురుకాళ్ళు ఉన్నా కూడా నేను నార్మల్ డెలివరీ చేస్తాను, నేను ట్రైన్డ్. కానీ ఇన్ ప్రాసెస్ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు అది యాక్సెప్ట్ చేయగలగాలి, అంతే. నా దగ్గర సెటప్ ఉంది, నా దగ్గర 24/7 అనస్థెటిస్టులు ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ ఉంది. డెలివరీలో ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు, సెక్షన్లో కూడా విపరీతంగా బ్లడ్ లాస్ అవ్వచ్చు, యూట్రస్ అసలు కాంట్రాక్టే అవ్వదు. దీని గురించి మాట్లాడేవాడేవాడు? చెప్పరు. బికాస్ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ, వాట్ దే వాంట్ టు సెల్, థెల్ సెల్ దట్ మచ్ ఓన్లీ. సో అన్ని వివరాలు మనం వాళ్ళకి ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళకి ఏది మంచి అయితే అదే చెయ్యాలి. నార్మల్ కోసం అని ట్రై చేస్తున్న వాళ్ళకి ఒకవేళ బేబీ మోషన్ పాస్ చేసింది అనుకో, కాదమ్మా ఇది నార్మల్ కాదు, ఈ టైంలో మనం సెక్షన్ చేసుకోవాలి అని చెప్పాలి. అదే సెక్షన్కి బేబీ అడ్డంగా ఉందని సెక్షన్ కోసం వచ్చారనుకో, నీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది, ట్రై చెయ్యి, 80-90% ఆఫ్ ద టైం నార్మల్ అవుతుంది. మెడిసిన్లో ఎట్లాగో 100% ఉండదు, ఎందులోనూ 100% ఉండదు, ఖచ్చితంగా అవుతుంది. సో మన చేతిలో ఆ పవర్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొకటి, లాస్ట్ 10 సంవత్సరాలుగా సెక్షన్కి నార్మల్కి సేమ్ ప్రైసింగ్ చేశాను నేను. ఫినిష్డ్, అక్కడికే ఎండ్ మ్యాటర్. అది అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్. సిజేరియన్కి నార్మల్ డెలివరీకి సేమ్ ప్రైజింగ్. అలాంటప్పుడు అటు డాక్టర్కి బయాస్ ఉండదు, పేషెంట్కి బయాస్ ఉండదు, ఏముండదు. అండ్ చాలామంది మన సంస్కృతిలో ఒక మంచి రోజు, ఒక చెడ్డ రోజు అనేది కూడా ఉంటుంది. వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. సో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసి మీరు ఈ బిడ్డ ఈ ముహూర్తానికి పుడితే మంచిదని చెప్తారు. నిమిషాల్లో సెకండ్లు కూడా ఇచ్చే మూర్ఖులు ఉంటారు. సో అలాంటి మూర్ఖుల దగ్గరికి వెళ్తారు. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇట్స్ యువర్ చైల్డ్ కదా, ప్రోజనీ చైల్డ్ అంటే ఒకళ్ళో ఇద్దరినో అంటున్నారు, చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. సో అట్లా ఎవరైనా తగులుకుని వాళ్ళు ముహూర్తం చేయించుకోండి మంచిది అని చెప్పారనుకో, ఫస్ట్ ముహూర్తాలు పెట్టే ఈడియట్స్ ఉంటారు కదా, వాళ్ళు అసలు ప్రొఫెషన్కే పనికిరారు. ఎందుకంటే ఒక డెలివరీని రెగ్యులేట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ వేదాస్ చెప్పలేదు, ఏ ఉపనిషత్తులు చెప్పలేదు, ఏ సంస్కారవంతులు కూడా పనికిరారు. సో సంబడి ఈస్ గివింగ్ యూ టైమ్ అండ్ ముహూర్తం, దట్స్ రియలీ రాంగ్. బట్ టైమ్ అండ్ ముహూర్తంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేను అంటాను, మీరు అలాంటి ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా మూర్ఖులు ఉంటారు. అంటే మ్యారేజ్ డేకి బేబీ పుట్టాలి, దాని తర్వాత నా హస్బెండ్ బర్త్డేకి బేబీ పుట్టాలి, అట్లా. సో అలాంటి వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉంది కాబట్టి మనం వీలైతే నార్మల్ డెలివరీ కూడా చేయొచ్చు. తను ఫిజికల్గా ఫిట్గా ఉంటే చేసుకోవచ్చు. ఒక వారం అటు ఇట్లో నార్మల్ అయ్యేలాగా చూడొచ్చు. బికాస్ వాళ్ళ ఫిట్నెస్ మన చేతిలో ఉంటే మనం చేయొచ్చు. సో అలా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ నార్మల్ డెలివరీ అయ్యేలాగా చూస్తే ఒక గైనకాలజిస్ట్కి ఒక ఉమెన్కి ఉన్న అసోసియేషన్ ఎన్నో సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే అలా ఉంటుంది. సో వాళ్ళ డెసిషన్స్ మనం తీసుకుని వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళు మనతో పాటే ఉంటారు, మనం కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్ అవుతాం. సో ఆ ప్రొఫెషన్కి న్యాయం చెయ్యాలి. నార్మల్కి నార్మల్ చేయాలి, సెక్షన్ అవ్వాల్సి వస్తే సెక్షన్ చేయాలి. అందులో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. చాలా విన్నాను, అందుకే మీ దగ్గర ఐ వెయిటెడ్ ఫర్ సో లాంగ్ ఈ పాడ్కాస్ట్ గురించి. ఇన్ఫాక్ట్ ఉమెన్స్ డేకి రావాల్సిన పాడ్కాస్ట్ ఇది, చాలా ట్రై చేసిన లాస్ట్కి ఫైనల్లీ. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటేనే నాకు 4-5 క్వశ్చన్లు వచ్చినాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పెయిన్. మీరు అన్నది నార్మల్ డెలివరీ పెయిన్ ఏదన్నారు. అంటే జనరల్గా కొన్ని మీమ్స్ చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే కొంతమంది వీడియోస్లో పెడతా ఉంటారు కదా, టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పెయిన్. 8-10 ఏనుగులు వచ్చి తొక్కితే వచ్చేంత పెయిన్ నార్మల్ డెలివరీలో వస్తుంది అనే ఆ భయం మా సిస్టర్ చూసింది. ఆ వీడియోలో చూసి నాకు పంపించింది, నాకు భయం వేస్తుంది అన్న, బికాస్ షీ ఇస్ క్యారింగ్ రైట్ నౌ. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఈస్ మీడియా డూయింగ్. రైట్, బికాస్ ఇట్స్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ విచ్ దే హ్యావ్ నాట్ గాన్ త్రూ. ఒక్కటి ఏంటంటే లేబర్ పెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను,
ఇప్పుడు మీరు ఇలా చేయి పెట్టండి, నేను ఒక సూత్తో గుచ్చుతాను, మీకు ఏమన్నా వద్దా? పెయిన్ ఒకటి తెలుస్తుంది అంతే. తెలుస్తుంది. అదే నేను గుచ్చుకుంటాను, నా పెయిన్ టాలరెన్స్ ప్రకారం నాకు ఉంటుంది. ఆ అమ్మాయిని పిలిచి ఒకసారి గుచ్చుదాము, ఆ అమ్మాయికి ఎవరు నేర్చింది అనుకో, ఒక్కసారి చెప్పండి ప్రాబ్లము నీడిల్లోనా లేకపోతే బాడీ టైప్. సో అలాగే ఎవరికి ఎంత పెయిన్ టాలరెన్స్ ఉండేది అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ పెయిన్ టాలరెన్స్కి తగ్గట్టుగా మనం ఒక స్ట్రాటజీ అల్లుకోవాలి. ఈ అమ్మాయి సెన్సిటివ్ అబ్బా, ఒక 2-3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ వరకు జాగ్రత్తగా ఆమెని కాసేపు ఎంగేజ్ చేసి, కాసేపు మాట్లాడి, కాసేపు కబుర్లు చెప్పి, కాసేపు మ్యూజిక్ పెట్టి, కాసేపు హస్బెండ్తో ఎంగేజ్ చేసి, కాసేపు డాన్స్ చేయించి, కాసేపు అట్లా ఇట్లా చేస్తే మనకు అనుకున్న ఫైండింగ్స్ వచ్చిందనుకో, కొంచెం ఎపిడ్యూరల్ ఇస్తే డెలివరీ అయిపోద్ది. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ డిజైన్ చేసే పని నాది. ఎందుకంటే వాళ్ళతో నేను 9 months ట్రావెల్ చేస్తాను కాబట్టి వాళ్ళ పెయిన్ లెవెల్ ఏంటి, వాళ్ళు భరిస్తారా భరించరా, వాళ్ళకి ఎలా బుజ్జ చెప్పాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి, కొంతమంది ఏంటిదంటే ఇట్లా బాబాల దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళు ఇట్లా కాల్చినా కానీ వాళ్ళకి పెయిన్ ఉండదు, బికాస్ ఆ కాలుస్తే నాకు మంచి అయిపోతుంది అనుకుంటారు. సో అలాగా నమ్మకం. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది నేను నమ్మకంతో వస్తారు. సగం యుద్ధం అక్కడే గెలుస్తాం. బికాస్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విషయంలో అయినా. కానీ ఒక డెలివరీ నాకు నార్మల్ చేస్తుంది మేడం అని వచ్చిన వాళ్ళందరికీ నార్మల్ అవుతుంది. నేను కష్టపడి నార్మల్ చేస్తా అన్న వాళ్ళకి అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ నా దగ్గర నార్మల్ చేయించుకోవాలని వచ్చిన వాళ్ళు సంకల్పంతో వస్తారు. ఆ సంకల్పమే వాళ్ళని వించేస్తుంది. సో మన ఆలోచన పాజిటివ్గా ఉంటే పాజిటివే అవుతుంది, నెగటివ్ ఉంటే నెగటివే అవుతుంది. సో మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. పోయేదే ఉంది, రూపాయి ఖర్చు లేని పని. ఇది జనాలు ఇంకా చేయట్లేదు. నా బేబీ బాగుండాలి. ఇప్పుడు మనము గర్భ సంస్కారాన్ని నేర్పిస్తాం కదా, నీ ఆలోచన నీ బేబీకి వస్తుంది. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే బేబీకి పాజిటివ్ జరుగుతుంది. నువ్వు నెగటివ్ ఆలోచించి భయపడితే లోపల బేబీకి కూడా అవే ఉంటాయి. అందుకే మంచి చూడు, మంచి ఆలోచించు, మంచి మాట్లాడు, మంచి విను. సో ఇవి మనము బేసిక్ సింపుల్ ప్రిన్సిపల్స్ ప్రెగ్నెన్సీలో. నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా నువ్వు సాధిస్తావు, బేబీకి కూడా అదే నేర్పుతావు. సో ఆ గర్భ సంస్కార విలువలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, పురాణాల నుంచి ఉన్నాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చెప్తారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కంప్లీట్గా మారిపోయారు. కింద కూర్చోకు, మెట్లు ఎక్కొద్దు. వాళ్ళేమో పొలం పళ్ళకి వెళ్ళారు, పిల్లల్ని కన్నారు, పొలం పళ్ళకి వెళ్ళారు, బిందెలు నీళ్లు పోసారు. దాని తర్వాత ఇంటి పని, బాకిలు ఉడవేంటి, తుడవడం, ఊడవడం, పిండి రుబ్బడం అన్నీ చేశారు. వీళ్ళతో కనీసం మగ్గు బాటిల్ కూడా ఎత్తనివ్వట్లేదు. సో వాళ్ళు కూడా ఒక రకంగా మారాలి. ఒక తల్లి అవ్వాలంటే చాలా వర్క్. మనము బ్యాచిలర్ లైఫ్లో ఆరామంగా తిరుగుతాము, ఓళ్ళు వండి పెడితే వాళ్ళు తినేస్తాము. పెళ్ళైన తర్వాత బాధ్యతగా సగం వండుకుంటాం, సగం హస్బెండ్ వండితే తింటాం, లేకపోతే ఇంకో దగ్గర. మదర్, మరి నువ్వు ఒక తల్లి అయిన తర్వాత నువ్వేం తిన్నా బేబీకి పాల రూపాన్ని వెళ్తుంది. నువ్వు జాగ్రత్త, బాధ్యతగా ఉండాలి. బాధ్యత సడన్గా వస్తుందా? 9 months ట్రైనింగ్ ఇస్తేనే నీకు బాధ్యత. సో నువ్వు 9 monthsలో వర్క్ చేయకపోతే, పని నేర్చుకోకపోతే, ఎండ్యూరెన్స్ నేర్చుకోకపోతే, భరించే శక్తి నేర్చుకోకపోతే, రేపు బేబీ ఏడ్చినా కూడా అయ్యో బేబీ ఏడుస్తుంది అంటే ఏం చేస్తాము? సో ఓపిక, సహనం అనేది మన డైలీ హౌస్ హోల్డ్ చోర్స్, రోజు చేసే దినచర్యలు, పనులతో మంచి ఓపిక, మంచి బాడీ ఎక్సర్సైజ్. ఈ కల్ట్లు ఆడికి తిరగాల్సిన అవసరమే లేదు, పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పని మనిషిని కూడా తీసి పడేసేస్తే బోలెడు పని. ఫిజికల్ పని చేస్తే పిల్లల్ని పెంచే శక్తి వస్తుంది, వాళ్ళ బాడీ బాగుంటుంది. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ఏమి రావు. అంటే నీ హెల్త్ బాగుపడుతుంది, బేబీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, నార్మల్ డెలివరీ అవుతుంది. తర్వాత బేబీ చూసుకోవడము ఒక బాధ్యత కింద బేబీని పెంచాలంటే, బికాస్ ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్. చాలా మంది కావాలి ఒక బేబీని పెంచాలంటే. అందులో మీకెంత ఓపిక ఉంటుంది. సో మన ఓపిక మనం చేసుకోవాలి. ఇదే మేము నేర్పిస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర మొత్తం నేను నేర్పించేదే ఇది. మీ సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే తెలిసిపోతుంది. యూట్యూబ్లో వీడియోస్, ఇన్ఫాక్ట్ సారీ టు టెల్ దిస్,
నాలంటి అయితే కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది. అంటే ఆ వీడియోస్లో క్యారింగ్ ఉమెన్ ఆల్మోస్ట్ ఎంత బేబీ ఉంది అని తెలుస్తున్నప్పుడు డాన్స్ చేస్తుంటే ఆ వీడియోస్ పెడుతూ నాగమో ఇది అంటే మా సిస్టర్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. అది కొంచెం అంటే జాగ్రత్త చూసుకుంటాం కదా మా ఇంట్లో, అది అతి జాగ్రత్త అవ్వచ్చు మీరు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. మనము రైట్. పెల్విస్ అనేది ఓపెన్ అయితే బేబీ ఈజీ డెలివరీ అవుతుంది. పెల్విస్ ఓపెన్ అయ్యే ఎక్సర్సైజెస్ ఏంటిది? కింద కూర్చోవడం, స్క్వాట్ చేయడం, ఇండియన్ టాయిలెట్స్, అండ్ ఇంతకుముందు కత్తిపీట దగ్గర ఎలా కూర్చుని కోసేవాళ్ళము, దంచేవాళ్ళము, Right. బట్టలు ఉతికేవాళ్ళము, ఆల్ దీస్ ఆర్ స్క్వాటింగ్ పొజిషన్స్. ఇవన్నీ అంతరించిపోయాయి. అలా చేశారు. Right. సో అలా చేసినప్పుడు మరి నేను పెల్విస్ ఓపెన్ అవ్వడానికి డాన్స్ చేపిస్తేనే చేస్తారు. రైట్. అప్పుడు పిండి రూపమంట రుపుతారా హాస్పిటల్లో? సో ఈ పెళ్లి మాట వాళ్ళకి కూడా మొన్న రీసెంట్ గా నేను యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ అంటే హీరో అంటాడు అనమాట, yes. యూ హ్యావ్ అ బిగ్ పెల్విస్ అండ్ యూ ఆర్ రెడీ టు అంటే అది బేబీ yeah, you can have a హెల్తీ. healthy child, right, you can carry a exactly. child. అది అది విన్న తర్వాత నిజంగానేనా లేకపోతే ఈ మూవీ కోసం కొంచెం ఏదో టర్మ్స్ వాడాలి కాబట్టి వాడరేమో మూవీలో మసాలా లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఉంటుంది. సో బేసిక్గా జోక్స్ అపార్ట్, ఎస్, పెల్విస్ అనేది చాలా ఇంపార్టెంట్. Yeah. దాన్ని ఓపెన్ చేయడానికి, దాన్ని బర్త్కి ప్రిపేర్ చేయడానికి చేసే వన్ ఆఫ్ ద ఫ్యూ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇప్పుడు మూవీస్లో మసాలా ఎందుకు పెడతారు? జనాలను అట్రాక్ట్ చేయడానికి. అలాగే యోగా అయినా, గర్భ సంస్కార్ యోగా అయినా, జుంబా అయినా, మ్యూజిక్ సెషన్స్ అయినా, రిలాక్సేషన్ సెషన్స్ అయినా, ఏవైనా కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే. లేకపోతే ఏముంది, కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తారు. కాదు, నువ్వు కూర్చొని ఇంట్లో గంటలు గంటలు నెట్ఫ్లిక్స్ చూస్తే, సీజన్ చూస్తే అది నీకు అలవాటు అయిపోయింది. రేపు బేబీ ఏడుస్తే? నేను మీ క్యాబిన్లో మీరు వచ్చే ముందు ఒక పేపర్ ఉండింది. ఆ పేపర్లో ఐ వాజ్ రీడింగ్ వాట్ ఆర్ ది కండిషన్స్ టు కమ్ టు మీ అని సంథింగ్. ఏదో నార్మల్ వైట్ పేపర్, నో బ్రాండింగ్, నార్మల్ A4 సైజ్ పేపర్లో ప్రింటింగ్ ఉంది కదా. ఫస్ట్ పాయింట్ నో నెట్ఫ్లిక్స్. అవును. సో అంటే ప్లీజ్ బేసిక్గా ఓటీటీ ఏం చేసిందంటే మనుషుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టేసింది. అండ్ కూర్చోబెడితే ఎక్కడైనా బ్రేక్ ఉంటుంది. ఓటీటీలో అది కూడా లేదు, నో యాడ్స్, అండ్ బ్యాక్ టు బ్యాక్ కొడతారు. సో గంటలు గంటలు కూర్చోవడము, గంటలు గంటలు తినడం, ఆ గిర్రీలాగా విసురుతూనే ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ గాన్ టు ద డాగ్స్. అండ్ కూర్చొని ఒబేసిటీ, ఈ స్థూలకాయ సమస్యలు చాలా కష్టం. ప్రెగ్నెన్సీలో కష్టము, వచ్చే తరానికి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, తల్లికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత ఒబేసిటీ తర్వాత ఫ్యూచర్ ఏముంటుంది? నువ్వు కూర్చుంటే నించుంటే కూర్చోలేవు, వంగలేవు, నీ మోకాళ్ళు ఏమైపోతుందో తెలియదు, నీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైపోతుంది? టీవీలు రాకముందు గిల్లిదండ ఆడేవాళ్ళు, 4 కొనాలాట ఆడేవాళ్ళు, బయట నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, పొలాలకి కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బైక్లు వచ్చిన తర్వాత నడవడం లేదు. దాంతోపాటు షుగర్ వచ్చింది, ఆర్థరైటిస్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఫిజికల్గా యాక్టివ్గా లేకపోతే యూ విల్ గెట్ సో మెనీ డిజీజెస్. ఐ హ్యావ్ టు రైట్ దట్ యూ షుడ్ నాట్ గెట్ అడిక్టెడ్ టు సచ్ థింగ్స్, బికాస్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ని చూస్తున్నాను నేను. అండ్ ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఓవర్ ద నైట్ రాదు. మనము వాళ్ళకి చెప్పంగా ఎన్ని సంవత్సరాల నుంచి చిన్న టెలివిజన్, దాని తర్వాత స్టార్ టెలివిజన్, అట్లా వచ్చి ఇప్పుడు ఓటీటీ అన్నీ వచ్చేసినాయి కదా. అట్లా నేను ఒక 4 నెలలు 6 నెలలు 9 నెలలు చెప్తే వాళ్ళు మెల్లిగా తగ్గిస్తారు. సో డెలివరీ అయిన తర్వాత బేబీని చూసి వాళ్ళు సంతోషపడతారు. అక్కడ ఓటీటీ రన్ అవుతుంది అనేసి ఇది ఎందుకు ఏడుస్తుంది అని అనుకోరు. సో వాళ్ళని ప్రిపేర్ చేయాలి, బికాస్ ఇట్స్ అన్ కంప్లీట్ ఇగ్నరెంట్ వరల్డ్. వాళ్ళకి తెలియకపోతుండొచ్చు వాళ్ళకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అనేసి. సో విసుగు అనేది పిల్లల మీద వెళ్ళకుండా మనము చెయ్యాలంటే చాలా టైమ్స్ ఫోన్ అవర్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి స్క్రీన్ ఎక్స్పోజర్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. బికాస్ పేరెంట్స్ ఎక్కువగా స్క్రీన్ చూస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అండ్ ఇప్పుడు పిల్లలలో చాలా మెంటల్ ఇష్యూస్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఇంతకుముందు తరాలకు లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చినాయి? బికాస్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ స్క్రీన్ ఎక్స్పోజర్, అన్రెగ్యులేటెడ్ స్క్రీన్ టైమ్స్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్,
ప్రాసెసింగ్ రెస్ట్ ఇది బ్రెయిన్కి. నువ్వు 3 గంటలకు కూడా కూర్చొని సీజన్ చూస్తూ ఉంటే నీ బాడీ పడుకోలే వద్దా? మనం అట్లీస్ట్ సన్ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోయినా కానీ అట్లీస్ట్ 9-10 గంటల కన్నా పడుకోవాలి కదా. బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్ ఇట్లాంటి చేంజెస్ కూడా వస్తాయి. ఎస్, ఇట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సో మెనీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. కెన్ వి టాక్ ఫ్యూ థింగ్స్ లైక్ దట్? డెఫినెట్లీ. ఇప్పుడు పిల్లలకి ఐ కాంటాక్ట్ ఉండదు, కొంతమందికి ఇరిటబుల్ గా చేస్తూ ఉంటారు. Right. వాళ్ళు ఫుడ్ తినకపోతే స్క్రీన్ ఇచ్చేస్తారు, వాళ్ళు అరుస్తుంటే స్క్రీన్ ఇచ్చేస్తారు, మీద మొబైల్ అయినా ఐప్యాడ్ అయినా ఏదైనా ఇచ్చేసేసి టీవీ పెట్టేసి కూర్చోబెడతారు. వాళ్ళకి యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్తోని మెంటల్ గ్రోత్ లేకుండా పోతుంది, స్పీచ్ డిలేస్ వస్తాయి, ఎక్స్ప్రెస్ రాదు, ఐ కాంటాక్ట్ ఉండదు, వర్బల్ స్కిల్స్ జీరో అయిపోతాయి. అలా ఎన్నో రకాల మెంటల్ ప్రాబ్లమ్స్. అండ్ దట్స్ అ హ్యూజ్ బిజినెస్ నౌ అగైన్. వాళ్ళకి థెరపీ అని, ఆక్యుపేషనల్ థెరపీ అనేసేసి, సో అవన్నీ క్రాపప్ అవుతున్నాయి. అవి క్రాపప్ చేసే బదులు మనము స్క్రీన్ డౌన్ కట్ టైం చేసుకుంటే, మనం పిల్లలతో మాట్లాడితే, కమ్యూనికేషన్ చేస్తే, స్పీచ్ స్కిల్స్ వస్తే, వాట్ బెటర్ దెన్ దట్? ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చేవి కాదు. ఎందుకంటే అందరూ మాట్లాడేవాళ్ళు, లాట మాట్లాడితే చిన్న పిల్లలు 6 months పిల్లలు అండ్ 1 year పిల్లలకు కూడా మంచి వొకాబులరీ ఉండేది. ఇప్పుడు ఎందుకు లేదు? మాట్లాడే వాళ్ళే లేరు. రైట్. ఇంకొక డౌట్ ఉండింది మ్యామ్. ఇందాక మీరు బేబీ హెల్త్ గురించి, నార్మల్ డెలివరీ అవుతూ బేబీ హెల్త్ గురించి అన్నారు కదా. ఎక్కడ చదివాను అనమాట, నార్మల్ హెల్త్ వల్ల, ఐ డోంట్ రిమెంబర్ ద టర్మ్స్ ప్రాపర్లీ, టర్మినాలజీ తెలియదు కానీ, దానివల్ల ఇంటెలిజెన్స్ పెరుగుతుంది బేబీకి, అండ్ హెల్త్ కూడా అంటే స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్గా అని కూడా విన్నాను నేను. సో ఇస్ దట్ మిస్కన్సెప్షన్ ఆర్ నిజంగానే అట్లా అవుతుందా? అది 100% రియాలిటీ. ఓకే. ఎప్పుడైనా కానీ మనం డెలివరీ ప్రాసెస్లో, ఇఫ్ ఇట్స్ అ స్లో ప్రాసెస్, నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటే బేబీ అడాప్ట్ అవుతూ ఉంటుంది, ఓకే, డెలివరీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బేబీ విల్ బి గెటింగ్ రెడీ ఫర్ నార్మల్ డెలివరీ. అండ్ లంగ్స్ అయినా కానీ, బ్రెయిన్ అయినా కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి స్లో ప్రాసెస్లో అడాప్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి. అండ్ అన్నిటికంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటిదంటే వెజైనల్ మైక్రోబయోమ్, అంటే మదర్ వెజైనల్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా బేబీకి త్రూ ద డెలివరీ ప్రాసెస్ వెళ్ళి గట్లో కొలనైజ్ అయితే, దాట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద బేబీ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ టు ఫైట్ ఎనీ డిజీజెస్, దట్స్ ద బెస్ట్ ఇమ్యూనిటీ. అదొకటి. అండ్ టు ఫైట్ అండ్ టు టేక్ ద రూట్ ఆఫ్ అ న్యాచురల్ బర్త్, ఇట్ విల్ ఎండ్యూర్. దానికి ఓపిక, సహనం అవన్నీ కూడా వస్తాయి. అండ్ దాంతో డెఫినెట్గా దే విల్ థ్రైవ్ బెటర్, ఇమ్యూనిటీ బెటర్, ఇంటెలిజెన్స్ బెటర్. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. సో అందుకనే ఇప్పుడు చాలామంది దే కమింగ్ బ్యాక్ అగైన్, మాకు నార్మల్ డెలివరీ కావాలి. అదే కాకుండా నా కాన్సెప్ట్ ఏంటిదంటే హ్యాపీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్, హెల్దీ బేబీ. రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు వెన్ దే రియలైజ్ ఆఫ్టర్ దేర్ సిజేరియన్, ఈ నెక్స్ట్ డెలివరీకి నాకు నార్మల్ డెలివరీ కావాలనుకుంటే, ఇస్ ఇట్ జనరలీ పాసిబుల్? ఎస్, మేము వీ హవ్ క్రాస్డ్ 130 VBACs ఇన్ ద లాస్ట్ 1 year, 1.5 year అనుకో, 1 year 3 months. VBACs అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ అ సిజేరియన్. సో ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళు నేను నార్మల్ చేస్తాను అని చెప్తే వాళ్ళు నా దగ్గరికి నార్మల్ డెలివరీ కోసం వచ్చారు. అండ్ నవడేస్ సిలీ రీజన్స్కి సిజేరియన్స్ అవుతున్నాయి. దే హెవ్ నెవర్ బీన్ సీరియస్లీ ట్రైడ్, అసలు ట్రైయే చేయలేదు నార్మల్కి. కరెక్ట్గా చెప్పాలంటే ఉమ్మునీరు పోయింది, వెళ్ళిపోయాం, సెక్షన్ చేసాం. అసలు ఉమ్మునీరే పోవడమే ఒక సైన్ ఆఫ్ లేబర్. ఉమ్మునీరు పోయిన తర్వాత నువ్వు 24 గంటలు ఆగొచ్చు, ఓకే, మినిమం లేబర్ సెట్ ఇన్ అవుతుంది, సెట్ ఇన్ అయ్యి డెలివరీ అవుతావు. అయితే స్మాలర్ సెటప్స్, సో చిన్న సెటప్స్లో స్కాన్ మెషిన్స్ ఉండవు కదా, ఉమ్మినీరు ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అంత క్లియర్గా తెలియదు కాబట్టి భయానికి సెక్షన్ చేసేస్తారు. కానీ ఒక అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటే నీకు వాటర్ ఉందా లేదా అని నిమిషాల్లో తెలిసిపోతుంది. నువ్వు వెయిట్ చేయించవచ్చు, నార్మల్ అవుతుంది. అది 24-48 hours ఈజీగా నార్మల్ అవుతుంది. ఓపిక ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. బేబీ హార్ట్ బీట్ మేము మీకు కావాల్సినప్పుడు మేము వినిపిస్తాము, మీరు ప్రోగ్రెస్ అవుతారు, మీరు వెయిట్ చేయండి. మనం కరెక్ట్గా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే వాళ్ళు కామ్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అంటే ఇప్పుడు నా కేసు తీసుకోండి, వి స్టే ఇన్ రామ్నగర్.
గచ్చిబౌలి నుంచి చెప్పండి, మీ ప్లేస్ నుంచి అరౌండ్ 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవాళ రేపు ట్రాఫిక్ వల్ల ఒక 1.5 hour అవుతుంది, 1 hour అవుతుంది జనరల్గా నార్మల్ టైమ్స్ రావాలంటే. ఇప్పుడు నా సిస్టర్కి ఒకవేళ దగ్గరలో కన్సీవ్ అయినప్పుడు ఎవరినన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, గైనక్ని కన్సల్ట్ అవ్వాలి, లేకపోతే ఫర్ హర్ వెల్బీయింగ్ కన్సల్ట్ అవ్వాలంటే ఇంత దూరం ట్రావెల్ చేయాలి కదా ఆలోచిస్తాను నేనైతే జనరల్లీ. ఇంట్లో వాళ్ళు కూడా అందుకే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పట్టుకుందాం అంటారు. అది ఇన్ఫాక్ట్ నాకు కొన్నిసార్లు రాంగ్ కూడా వెళ్తుంది నా మైండ్లోకి. ఎందుకంటే సరే దూరం ఉంది కదా అని దగ్గరలో ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో హౌ డూ యూ ట్యాకిల్ దిస్ సిచ్యువేషన్స్? ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అనే ఈ కన్సెప్షన్ వల్ల కదా. అది మిస్కన్సెప్షన్. ఇప్పుడు డెలివరీస్ ఎట్లా ఉన్నాయంటే లేబర్లోకి వెళ్ళిన తర్వాత 24 hours ఈజీగా పడుతుంది డెలివరీ అవ్వడానికి. అది మేము ప్రోగ్రెస్ చేస్తే, అది మేము కష్టపడితే వాళ్ళేం అయిపోరు. 90% ఆఫ్ ద టైం మనం ప్రోగ్రెస్ చేయాలి, అసిస్ట్ చేయాలి, వాళ్ళతో ఎంకరేజ్ చేయాలి, కష్టపడాలి. వాళ్ళు ఒక లెవెల్ వరకు చేయగలుగుతారు, ఆ తర్వాత మనమే చేయూతనియాలి. సో స్పీకింగ్, ఐ హ్యావ్ పేషెంట్స్ ఫ్రమ్ భీమవరం 700 kilometers కాల్ చేస్తారు, మేడం మా ఆవిడ కొంచెం లేబర్ పెయిన్స్ అనుకుంటానంటే, ఏం కాదయ్యా మీరు బయలుదేరండి భీమవరం నుంచి. ఎస్, వాళ్ళు ఎర్లీ లేబర్లో వస్తే ఇక్కడికి వచ్చేదానికి కనీసం ఎంత మంచిగా కూల్గా వచ్చినా కూడా 10 hours పడుతుంది. అంటే పెయిన్స్ ఉన్నప్పుడు 10 hours ట్రావెల్ చేస్తారు అక్కడ నుంచి. ఎస్, ఎర్లీ లేబర్ పెయిన్ అంటే ఫుల్ లేబర్ పెయిన్స్ ఉండకపోవచ్చు, ఎర్లీ లేబర్ నలతగా ఉంది అండ్ కొంచెం అక్కడిక్కడ పెయిన్ వస్తుంది, 37-38 weeks అంటే మీరు బయలుదేరండి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కూడా 2 centimeters ఉంటుంది. వాళ్ళకి కష్టపడితే మళ్ళీ ఇంకో 10-15 గంటల్లో డెలివరీ అవుతారు. సో ఎర్లీ లేబర్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఒకప్పుడు అంటే పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి పెయిన్ అంటే పెద్ద పట్టింపు ఉండదు, పెద్ద పెద్ద బండలకి దెబ్బలు తగిలేవి, వాళ్ళకి అసలు పెయిన్ అంటే తెలియదు. వాళ్ళకి 7-8 centimeters అయ్యేంత వరకు అసలు వాళ్ళకి కొంచెం పెయిన్ కూడా ఉండేది కాదు. సో వాళ్ళు అలా 2-3 గంటలలో డెలివరీ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ బేబీకి సర్విక్స్కి జస్ట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు ఎల్లుండి అంటే కూడా ఇప్పటి నుంచే పెయిన్ 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 నాకు అనిపిస్తుంది. అంటే స్లైట్ డిస్కంఫర్ట్ కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో డిస్కంఫర్ట్ రిపోర్ట్ చేసినప్పుడు మనం వాళ్ళని ఈజీగా పట్టేయచ్చు. ఒకటి. సెకండ్ థింగ్, సిటీలో ఎక్కడైనా కానీ చుట్టుపక్కల 200-300 kilometers ఎక్కడైనా కానీ ఐ డోంట్ ఈవెన్ కాల్ దెమ్ లైక్ దట్. మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ చెకప్స్లో మేము ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్లో మంచి ఫైండింగ్స్ ఉన్నాయనుకో, అమ్మ నువ్వు అడ్మిట్ అయిపో, రేపు నీ డెలివరీ అయిపోద్ది, విదిన్ 24 hours డెలివరీ చేసి ఆ తర్వాత రోజు ఇంటికి పంపించేస్తాం. సో దాట్ ఈస్ ఆబ్స్టెట్రిక్స్. మనకి ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. అవుట్ స్టేషన్ పేషెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేకపోతే అంత అన్ప్రిడిక్టబుల్గా ఉండదు కదా. చెకప్స్కి రెగ్యులర్గా వచ్చినప్పుడు మనం ఫైండింగ్స్ని బట్టి వాళ్ళు ఇంచుమించు ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలిసిపోతుంది. అండ్ ఫైండింగ్స్ బాగలేవనుకో 3 రోజుల తర్వాత రండి, 5 రోజుల తర్వాత రండి. మీకు అంతగా కొంతమంది ఉంటారు అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడే సర్వీస్ అపార్ట్మెంట్స్ తీసుకుని ఉంటారు. సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని ఉండి వాళ్ళే వచ్చి రెగ్యులర్గా మార్నింగ్ క్లాసెస్కి యోగా చేసేసుకుని ఎక్సర్సైజెస్ చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ఉండి వెళ్ళిపోతారు. మళ్ళీ అట్లా 2-3 days తిరగగానే వాళ్ళు డెలివరీలు అవుతారు. సో అలా కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఎల్బీ నగర్ అటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అవుటర్ రింగ్ రోడ్ పట్టుకుని వచ్చేస్తారు. వాళ్ళ ఫైండింగ్స్ చూసుకొని చేస్తాం. అన్ని హాస్పిటల్స్ ఇట్లా ఉంటుంది మేడం? అంటే లేదు, నేను నార్మల్ డెలివరీ ప్రమోట్ చేస్తాను కాబట్టి కొన్ని సంవత్సరాలుగా నేను స్ట్రాటజైజ్ చేసుకుని అనలైజ్ చేసుకుని పల్స్ బిహేవియర్ అన్నీ చెక్ చేసుకుని నాకు తగ్గట్టుగా నేను ప్రాక్టీస్ని మలుచుకున్నాను. బికాస్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ ఆల్సో మై ఓన్ పర్సనల్ లైఫ్. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అంతా మెడిసినే కాదు, అంతా ప్రొఫెషనే కాదు. సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ కాబట్టి వాళ్ళకి న్యాయం చేసుకుంటూ, నాకు నేను న్యాయం చేసుకుంటూ, కుటుంబానికి న్యాయం చేయాలి. అండ్ ఆల్సో నేను ఈ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం అనుకుంటా, ఐ రెడ్ సమ్వేర్, ఇట్ మెన్షన్స్ దట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో హైయెస్ట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎన్రోల్ అవుతున్నాయి. తెలంగాణ స్టేట్ ఎక్కువ ఉంది అన్నిటికంటే అని చెప్పి చూసినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఇట్లాంటి స్టేజ్కి వెళ్తున్నప్పుడు డోంట్ యూ ఫీల్ ఇట్స్ అ రిస్క్? అంటే అట్లాంటి రిస్క్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి కదా జనరల్గా. ఏమైనా ఇష్యూ అయిందనుకోండి, అంటే మీరు ఇందాక అన్నప్పుడు డాన్స్ చేపిస్తాను లేకపోతే ఇట్లాంటివి చేపిస్తాను అన్నప్పుడు, నా కోఫౌండర్ వాళ్ళ సిస్టర్కి అబార్షన్ అయింది కపుల్ ఆఫ్ టైమ్స్. ఏదో లిక్విడ్ రిలీజ్ అయిపోతుంది అని చెప్పి అది అంటారు అనమాట. దానివల్ల కాలు పైకి పెట్టే ఉన్నారు తను అక్క. ఆల్మోస్ట్ 6 months 7 months కన్సీవ్ అయిన తర్వాత భయానికి 3rd time అయ్యేసరికి
మా మదర్కి సేమ్ ఇష్యూ. నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను పుట్టాను అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయిందంట. సో ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు, సో డోంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ అ రిస్క్ టు యాక్చువల్లీ ప్రమోట్ ఓన్లీ దిస్ స్టఫ్ అని? ఎప్పుడైనా కానీ మనము మెటర్నల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకి ఏ భయం ఉండదు. నేను కడల్స్ ఎందుకు పెట్టాను? ఐ కుడ్ హ్యావ్ హ్యాడ్ మై ఓన్ నర్సింగ్ హోమ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్. నో, కడల్స్ ఎందుకు పెట్టాం? అండర్ ద అంబ్రెలా ఆఫ్ మల్టీ స్పెషాలిటీ వేర్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఈస్ అవైలబుల్ ఇన్ మల్టిపుల్స్, ఎనీ గివెన్ పాయింట్, ఎనీ నంబర్ ఆఫ్ అవర్స్, అండ్ ఆల్సో విత్ బ్లడ్ బ్యాంక్ బ్యాకప్, anesthesia services backup, high-end trained nurses, అందరూ ఉన్నప్పుడు you can give them justice. ఎంత హై రిస్క్ అయినా కానీ మనము అవలీలగా చేయొచ్చు. అదొకటి. అండ్ ఇప్పుడు హై రిస్క్ పెరిగిందని ఎందుకు మీరు అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. లైఫ్ స్టైల్ చూసుకున్నారా ఎప్పుడన్నా? ఇంట్లో ఎవరన్నా వండుకుంటున్నారా? లేదు. బయట పడి తింటనే ఉంటారు. ఏంది అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో చూడడము, అరే పెట్టింది మనం పోవాలి తినాలి. ఇదే ఈవెన్ ఇన్ విలేజెస్ నౌ మాట్లాడుతున్నారు. లైఫ్ స్టైల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా మాట్లాడుతారు. సో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్, you are one phase is pregnancy also. Okay. So if you're not disciplined before pregnancy, discipline will not come in pregnancy also. Already no, ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరికి. బయట ఫుడ్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్, కలర్స్, అడిటివ్స్, అన్ని. సో there are so many things that are added. Once in a while is absolutely okay, but that has become so regular. And మనం పోని తిన్నాము, పని చేస్తున్నామా? లేదు. ఇవే 10 వేళ్లే, ఇంతే. ఈ 10 వేళ్లే పనిచేస్తాయి, బుర్ర పనిచేస్తుంది అంతే. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ వాళ్ళు పని చేయమని చెప్పారు, కూర్చొని చేయమని చెప్పారు ఎక్కడన్నా? ఎందుకు? నిల్చొని కూడా ప్లాట్ఫామ్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేయొచ్చు. ఏదైనా ఫోన్ కాల్స్ ఉంటే నడుస్తూ మాట్లాడుకోవచ్చు. డెస్క్ ఎక్సర్సైజెస్ ఎన్ని ఉన్నాయి, డెస్క్ యోగా ఉంది, ఎవరైనా చేస్తారా? ఎప్పుడైనా చూసిందా? సో ఇట్లా బ్లైండ్ ఫాలో బ్లైండ్ అన్నట్టు పోతూనే ఉంటారు. సో ఇంత బ్యాడ్ ఎన్వైరన్మెంట్లో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు హెల్దీ థింగ్స్ అవుతాయని? అండ్ ఒబేసిటీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది కాకుండా వీఆర్ నంబర్ 1 ఇన్ డయాబెటీస్. ఎవరన్నా అదేమన్నా గొప్ప? నంబర్ 1 ఇన్ పాపులేషన్ అయిపోయింది, నంబర్ 1 ఇన్ డయాబెటీస్ కూడా అయిపోయింది. ఎవరైనా రియలైజ్ అవుతున్నారా వై వీఆర్ బికమింగ్ డయాబెటిక్ అని? అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఇంటేక్, అన్రెగ్యులేటెడ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తక్కువ, కార్బ్స్ తిని ఆ వైట్ రైస్ తిని పని ఉండదు, పాట ఉండదు, వైట్ రైస్ తింటూనే ఉంటారు. సో వైట్ రైస్ మంచిదని కాదు, నువ్వు వైట్ రైస్ తింటే నువ్వు దానికి తగ్గట్టు పని చేయాలి. నువ్వు పని చేయవు, వైట్ రైస్ తింటావు, దాని తర్వాత స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్, కూర్చొని గంటలు టీవీలు చూస్తాము, టైంకి పడుకోము, బాడీ రిపేర్ మెకానిజం ఉండదు, స్ట్రెస్ ఎక్కువ, చిన్న వాటికి సొల్యూషన్స్ కాకుండా ప్రాబ్లం. సో అట్లా ఆలోచిస్తే నీ బాడీ ఎంతవరకు సహకరిస్తుంది? సహకరించినప్పుడు నీకు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీస్లో ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్ ఇస్ హై రిస్క్. రైట్. దెన్ నీ టిష్యూస్కి స్ట్రెంతే లేదు. నువ్వు మిల్లెట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రమోటింగ్ మిల్లెట్స్. హూ ఈస్ ఈటింగ్ మిల్లెట్స్? నేను చెప్తే తప్పితే, నా పేషెంట్స్కి ఫోర్స్ చేస్తే తప్పితే నోబడీ ఈస్ ఇంట్రెస్టెడ్. ఇదే తినండి, బికాస్ నీ టిష్యూస్కి స్ట్రెంత్ రావాలి. నీ టిష్యూస్లో లేయర్స్ కింద ఫ్యాటే ఉంది. వాట్ వైట్ రైస్ దట్ యు ఈట్, వాట్ కార్బ్స్ దట్ యు ఈట్ బికమ్ ఫ్యాట్. నువ్వు ఫ్యాట్తో ఫ్యాట్ రాదు బాడీలో, నువ్వు తినే కార్బ్స్తో, పిండి పదార్థాలతోనే మనకి కార్బ్స్తోనే ఫ్యాట్ వస్తుంది బాడీలో. ఫ్యాట్ ఎక్కడి వరకు వస్తుంది? అంత మజిల్ అంతా ఫ్యాటే. ఎప్పుడన్నా ఒక కండ కనిపిస్తుందా? లేదు, అంతా ఫ్యాటే. ఎక్కడ చూడు ఫ్యాటే. దీంతో పాటు స్థూలకాయ సమస్యలు, ఓకే, పీసీఓడి ఎంత హై ఉంది, పీసీఓడి ఇన్సిడెన్స్. అందరూ పిల్లల్ని ఒక యంత్రాల కింద ఆ కార్పొరేట్ స్కూల్స్లో వేసేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి వాళ్ళతో చదివిపిస్తే దేర్ హెల్త్ ఇస్ గాన్. నువ్వు అట్లాగే చదువుకున్నావా? స్పోర్ట్స్ అనేది ఎప్పుడు చూడలేదా? సో ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్న స్కూల్స్కి అసలు పంపించరు. ఎంతసేపు నారాయణ చైతన్య మెంటల్ వచ్చేస్తుంది. నారాయణ చైతన్య అంతా పేషెంట్లే. అమ్మాయిలందరూ పీసీఓడి, అబ్బాయిలందరూ గుండూసు.
ఏం చేస్తారు అసలు? ప్రపంచం ఎంత మారిపోయిందంటే మాకే విసుకొస్తుంది. చిన్న చిన్న పిల్లలు 11-year-old, they are 85 kg. You believe 11-year-old 85 kg? What is our future? What is our future? There is no future. నాకే సిగ్గేస్తుంది వాళ్ళకి ఏ పద్ధతిలో వెయిట్ లాస్ చెప్పాలో అర్థం కాక. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ వెరీ రాంగ్ డైరెక్షన్. హెల్త్ బ్యాడ్ ఉన్నది, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఫర్టిలిటీ రేట్ గాడిద లోవర్లో ఉంది, చాలా లో. 1.29, 1.3 అట్లా వస్తుంది ఇప్పుడు కొత్త రేట్స్. మొన్న మధ్యన ఏదో స్టాటిస్టిక్స్ వచ్చాయి. 2 ఉండాలి పాపులేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి. అంటే 2.5, 3 ఉంటే ఓవర్ ఎక్స్ప్లోజన్, 2 అంటే బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని చోట్ల 1.29. సో వేర్ వీఆర్ బోస్టింగ్ దట్ వీ హ్యావ్ ద యంగెస్ట్ పాపులేషన్, టుమారో ఇన్ సమ్ ఇయర్స్ వీల్ హ్యావ్ ద లెస్ యంగ్ పాపులేషన్ అట్లా. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ will be related to fertility, will be related to pregnancy outcomes. Right. సో ప్రెగ్నెన్సీలో హై రిస్క్ వచ్చిందని కాకుండా గర్భిణీ స్త్రీలైనా గర్భం దాల్చక ముందైనా డిసిప్లిన్ అనేది బాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం కోసం, మీ మంచి కోసం, మీ ముందు తరాల కోసం మీరు హెల్త్ మెయింటైన్ చేయాల్సిందే, స్ట్రాంగ్ అవ్వాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకునే ఆహారానికి తగ్గట్టు పని చేయాలి. ఆహారం ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది, పని తక్కువైపోయింది. ఇన్ఫాక్ట్ మీరు అంటే ఇప్పుడు అడ్వైజ్ ఇస్తున్నందుకు నాకు చిన్న పాయింట్ గుర్తొచ్చింది. అగైన్ ఈ రీసెర్చ్లోనే ఒక ఆర్టికల్ చూస్తుంటే దేర్ ఆర్ కంట్రీస్ వేర్ యంగ్స్టర్స్ బిలో 18 years or 16, 17 years దాటగానే ఆర్ 18 years దాటగానే గైనిక్ కన్సల్టేషన్ ఖచ్చితంగా మ్యాండేట్ ఉన్నవి, లేకపోతే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇవాళ రేపు ఏంటి ఓన్లీ కన్సీవ్ అయినప్పుడు లేకపోతే ఆ ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రమే కలుస్తారు కదా. ఆ ఏజ్ నుంచి గైనిక్ వాళ్ళని కలవాల్సి వస్తుంది, ఇలాంటి కన్సల్టేషన్స్ తీసుకోవాలని చెప్పి అంటుంటారు కదా. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. డెఫినెట్గా హెల్త్ విజిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, కానీ పిల్లల్లో కూడా హెల్త్ విజిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా విటమిన్ డెఫిషియన్సీస్ చూస్తున్నాం. ఎందుకంటే డిస్బ్యాలెన్స్, వాళ్ళు తీసుకునే ఆహారం వేరు, వాళ్ళకి కావాల్సిన ఆహారం వేరు, వాళ్ళకు కూడా స్థూలకాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కావాల్సిన వ్యాక్సినేషన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, యానోజెనైటల్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి కాబట్టి 9 years తర్వాత పిల్లలకి ఇవ్వాలి వ్యాక్సినేషన్. సో అలాంటి విజిట్స్కైనా పనికొచ్చేలాగా, ఆప్షన్ తెలుసుకునేలాగా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. చాలాసార్లు థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉంటున్నాయి. గ్రాస్ అసలు ఎంత విటమిన్ డి లో ఉంటుంది అంటే సింగిల్ డిజిట్స్. ఎందుకంటే వీళ్ళు పొద్దున్న సాయంత్రం స్కూల్లో ఉంటారు, ఎండకు అసలు తగలరు, మిగతా టైంలో చదువుకుంటారు. సో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీతోని బ్యాక్ ఏక్స్ కానీ, లెగ్ పెయిన్స్ కానీ, డల్గా ఉండడం కానీ, అటెన్షన్ లేకపోవడం కానీ, సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడము, క్రానిక్ బాడీ పెయిన్స్, ఇట్లా రకరకాల సిమ్టమ్స్తో ఉంటారు. సో హెల్త్ చెకప్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టీనేజెస్లో హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి కాబట్టి ఆ మినిమం చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్. ఆల్సో ఇప్పుడు ఇందాక ఫర్టిలిటీ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఐవ్ సీన్ అ ట్రెండ్ అనమాట. మాది మార్కెటింగ్ ఏజెన్సీ, లైక్ వి ప్రొవైడ్ మార్కెటింగ్ సర్వీసెస్, మీడియా ఏజెన్సీ లాగా. 7 years అయింది ఆల్మోస్ట్. ఒక 4 years బ్యాక్ నుంచి సడన్గా నాకు ఫర్టిలిటీ సెంటర్స్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియాలో ఒక ఫర్టిలిటీ సెంటర్ రావడం. కరెక్ట్. అండ్ వెన్ ఐ కీప్ టాకింగ్ టు దెమ్ కదా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాట్ షుడ్ బి ప్రమోటెడ్. కొంతమంది చెప్తారు అంటే అప్పుడే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్పటి వరకు జనరల్గా ఐమ్ నాట్ షూర్ వెదర్ టు యూస్ దిస్ వర్డ్స్ ఆర్ నాట్, మెయిల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే మెయిల్లో మగతనం అనే ఒకటే ఇష్యూ ఉంటుందని తెలుసు నాకు. స్పర్మ్ క్వాలిటీ ఇష్యూ ఉంటుంది, దానివల్ల కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ నాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఇట్లాంటివి కూడా ఉంటాయి అండ్ మెన్ విల్ నాట్ యాక్సెప్ట్ ఫర్ దట్. ఆ టెస్ట్కి రెడీ ఉండరు అని చెప్పి. వాట్ వి కాల్ దట్ టెస్ట్ మ్యామ్? ఐమ్ సారీ, సీమెన్ అనాలిసిస్. సీమెన్ అనాలిసిస్కి దే విల్ నాట్ బి రెడీ. వాళ్ళ అది ఇవ్వడానికి మేము మోటివేషన్ చేయాలి వాళ్ళని. సీమెన్ మాకు టెస్ట్కి ఇవ్వండి అని చెప్పడానికి వాళ్ళకి మోటివేషనల్ వీడియోస్ చూపించడమో లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని లేకపోతే వాళ్ళు ప్రిపేర్ అవ్వరు అని చెప్పి. సో ఈ ఫర్టిలిటీ గురించి ఇంత డెప్త్ ఇంత డీటెయిల్గా ఇష్యూస్ అవుతున్నప్పుడు లైక్ మెన్ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్. 100%. బికాస్ ఐమ్ సారీ టు స్టాప్. జనరల్గా ఈ విషయం సీమెన్ గురించి కానీ స్పర్మ్ క్వాలిటీ గురించి తెలిసింది ఏంటంటే
హెవీ మాస్టర్బేషన్ వల్ల వస్తుంది, ఇలాంటివి మాత్రమే తెలుసు బయటలకి. అది కూడా నిజమా కాదా కూడా తెలియదు, మిస్కన్సెప్షన్సా మిత్సా లేకపోతే ఏదో ఫాల్తూ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఇఫ్ యూ కెన్ కరెక్ట్ ఇట్ ఆర్ ఇఫ్ యూ కెన్ వాలిడేట్ ఇట్, విల్ అండర్స్టాండ్. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఉమెన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ మనం రైట్ విన్నాము, చూసాం. నౌ మెన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఐ టెల్ యూ. ఎందుకంటారా? ఫర్ ద వ్యూవర్స్ టు అండర్స్టాండ్, ఇఫ్ సారీ, ఫర్టిలిటీ అంటే ఏందో ప్రాపర్ మీనింగ్ చెప్పగలుగుతారా ఒకసారి, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్? ఫర్టిలిటీ అంటే గర్భం దాల్చడానికి వాళ్ళకి పాసిబిలిటీ అన్నమాట. అయితే సంతానలేమి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆడవాళ్ళల్లో 30%, మగవాళ్ళల్లో 30%, ఇద్దరిలో ఇంకో 30%, 10% ఇంకెవరికైనా ఏదైనా తెలియని రీజన్స్ ఉండొచ్చు. రైట్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 60 నుంచి 70% వరకు మగవాళ్ళల్లో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళల్లో ఇష్యూస్లో కణాల సంఖ్య తక్కువ ఉండడం. కణాలు ఇస్ స్పర్మ్ సెల్స్. సో స్పర్మ్స్ని కణాలు అంటారు. కణాల సంఖ్య తక్కువ ఉండడము, నార్మల్ స్పర్మ్స్ కౌంట్ తక్కువ ఉండడము, కదలిక స్పర్మ్ మొటిలిటీ అంటాం, కదలిక తక్కువ ఉండడము. అదే కాకుండా ఈ 3 కాకుండా క్వాలిటీ అంటే అది ప్రెగ్నెన్సీ వస్తే టర్మ్ వరకు వెళ్తుందా, డెలివరీ వరకు వెళ్తుందా లేదా. ఇప్పుడున్న మగవాళ్ళ ప్రాబ్లంలలో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజ్ అవుతుంది. అది సిమెన్ అనాలిసిస్లో తెలుసుకోలేం. ఓకే. ఎస్. సో చాలాసార్లు ఏమవుతుందంటే వారికోసిల్ అనే ప్రాబ్లము, అందులో స్క్రోటం బీజ సంచి చుట్టుపక్కల బ్లడ్ వెజిల్స్ కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. దాన్ని వారికోసిల్ అంటారు. వారికోసిల్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ ఆ వారికోసిల్ అంటే ఏంటి, ఈ నరాలు ఉంటాయి కదా, బంచ్ ఉంటుంది. సో బేసిక్గా స్క్రోటం బాడీ బయట ఎందుకు ఉంటుంది, బికాస్ హీట్ తక్కువ ఉంటుంది, 1 degree టెంపరేచర్ డౌన్ ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్కి, కణాల ప్రొడక్షన్కి బయట ఉంటుంది. సో ఆ నరాళ్ళు గనక బంచ్ లాగా ఏర్పడితే వారికోసిల్ అంటారు. ఆ నరాల బంచ్ వల్ల హీట్ పెరుగుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గదు, క్వాలిటీ తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. 8, 10, 12 వీక్స్కి మిస్క్యారేజ్ అయిపోతుంది. మిస్క్యారేజ్ అవ్వకపోయినా కొన్నిసార్లు కార్డియాక్ ప్రాబ్లమ్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్, చాలాసార్లు టైంకి తినరు, ఇష్టం ఉన్నట్టు పడుకోరు, దాని తర్వాత స్ట్రెస్ అంటారు, అబ్నార్మల్ టైమింగ్స్లో వర్క్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఇమ్యూనిటీ లో ఉంటుంది, విటమిన్ డి లో ఉంటుంది, అందరూ పొద్దున్న సాయంత్రం ఆఫీస్లో పనిచేస్తారు, సన్ ఎక్స్పోజర్ లేదు. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే సిమెన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా స్పర్మ్ క్వాలిటీ అంటారు, డిఎఫ్ఐ హై ఉంటే కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందు ఒక 10 years ముందు మగవాళ్ళు జంకేవాళ్ళు, నాకే ప్రాబ్లం లేదు, ఏమన్నా ఆమెకు చూసుకోండి అని చెప్పి ఇలా మూర్ఖంగా చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు చెప్పమనండి, అస్సలు మర్యాదగా వస్తారు. ఎందుకంటే there is education, empowerment and equalness that is there. It's the wife and husband's responsibility. Together వాళ్ళకి చైల్డ్ కావాలి, ఇద్దరి కలిపి పిల్లలు కావాలనే ఒక ఉద్దేశంతో వెళ్ళి పిల్లల్ని కంటున్నారు కాబట్టి వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెకప్లు చేయించుకుంటున్నారు, ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా మళ్ళీ పిల్లల్ని కంటున్నారు. సో ఒకప్పుడు తక్కువ ఇన్సిడెన్స్ ఉంది కాబట్టి తొక్కేశారు, కానీ ఇప్పుడు ఆ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయింది. అండ్ నీడ్ ఫర్ అడ్రస్సింగ్, ఆడ ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలబడతలేదు కదా, ఏం చేస్తాడు. సో ఖచ్చితంగా టెస్టులు చేయించాల్సింది. సో ఇప్పుడున్న పరిస్థితిలో 60 to 70% మేల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఫర్టిలిటీ ఈజ్ అ సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 4 years ఫర్టిలిటీ చేసి వద్దనుకుని వచ్చేసాను. ఎందుకంటే వాట్ ఐ రియలైజ్, నాకేం అర్థమైందో నేను చెప్తాను. 90% నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను అదే ప్రమోట్ చేస్తాను. నేను నా సెంటర్లో ఐ ప్రమోట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ద బెస్ట్ వే టు గెట్ ప్రెగ్నెంట్. ఎంత వీలైతే అంత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా నేను ప్రమోట్ చేస్తాను. బికాస్ నాకు అది అర్థమైంది. నాకు కూడా ఫస్ట్ ఐవీఎఫ్ అయింది, దాని తర్వాత మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. ఎట్లా వస్తుంది? 39 ఏళ్ళకి వచ్చింది. సో 35 ఏళ్ళకి ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 39 ఏళ్ళకి న్యాచురల్గా ఎట్లా వస్తుంది? మధ్యలో నేను చేసిన చేంజ్ ఏంటి? సస్టైనబుల్ లివింగ్, ఆర్గానిక్ ఫుడ్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఆ ప్రశాంతత, ఆ హ్యాపీనెస్,
పిల్లలతో గడపడము, ఎవ్రీథింగ్ మేక్స్ అ లాట్ ఆఫ్ చేంజ్. Right. నీ బాడీ ఇట్లా మారిపోతుంది. అదేదో ప్రెగ్నెన్సీ కోసమే మారొచ్చు కదా. సో మేము స్ట్రాంగ్గా అడ్వకేట్ చేసేది ఎనీబడీ క్యాన్ హ్యావ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అన్లెస్ అండ్ అంటిల్ ఇదేదో మొత్తం ట్యూబ్స్ లేవు, మొత్తం బ్లాక్ ఉన్నది, 0 స్పర్మ్ ఉన్నది అని తప్పితే ఇంకా వాళ్ళకి మనం ఏం చేయలేము. బట్ 90% 90% న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నేను గ్రహించి ఐవీఎఫ్ స్టాప్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ. ఎస్, నాకు అర్థమైంది నా లైఫ్లో, అందరికీ అదే చెప్తాను. అండ్ అదే నిజం. ఆ నిజంలో ఎంతో మంచి దాగుంది. అండ్ అది చేస్తేనే నాకు సంతృప్తి, నా హ్యాపీనెస్. ఏదో లేనిది చెప్తే మంచిగా కూడా ఉండదు, మ్యాచ్ కూడా కాదు. నన్ను వచ్చి క్వశ్చన్ వేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, మీకు 3 పిల్లలు కదా మేడం, 2 ట్విన్స్ ఐవీఎఫ్ కదా, తర్వాత బాబు న్యాచురల్ కదా, మరి మాకెందుకు ఐవీఎఫ్ చెప్తున్నారని అంటే ఎట్లుంటుంది? సో దట్స్ అన్రియల్. నేను నా లైఫ్లో ఫేస్ చేసింది, లెర్న్ చేసింది అదే అడ్వకేట్ చేస్తా. నాకు తెలియనంత వరకు నేను కూడా సిస్టంలో లూప్లోనే ఉన్నాను. తెలిసిన తర్వాత అదే సిస్టమ్ నాకు నేర్పించింది, ఇదే రియాలిటీ. ఇప్పుడు ఇందాక మీరు చాలా మిత్స్ గురించి మాట్లాడారు. అంటే లైక్ బేసిక్లీ జాతకాలు అంటున్నా, పంచకాలు చూసి టైం చెప్పడము, ఈ టైంలో అవ్వాలని చెప్పడము, మంగళవారాలు అవ్వద్దు అనడము. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈవెన్ ఫర్టిలిటీ గురించి డిస్కషన్ వస్తే కూడా ఐ సా కేస్ ఇన్ మై ఫ్యామిలీ ఓన్లీ. అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక దగ్గర చూశాను, ఒక వదిన అవుతుంది అనుకుంటా నాకు. తనకి నా ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది మనం, నాకు అక్కకి వదినకి. సో తనకి పిల్లలు పుట్టట్లేదని చెప్పి బాగా గుడ్లు గోపురాలు బాగా తిరగడము, ఆల్మోస్ట్ ఎన్నో జాగాలు అవన్నీ చేసిన తర్వాత రీసెంట్గా బయటపడింది ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది మెయిల్ స్పర్మ్ ఇష్యూ సంథింగ్ ఏదో అని చెప్పి. సో ఇట్లాంటివి ఓన్లీ మూఢనమ్మకాలు పెట్టుకొని ఇట్లాంటివి అయితే అయిపోతుంది. కొన్ని అయితే ఇట్లాంటి మిత్స్ ఉంటాయి కదా, మెడ నల్లగా అవుతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అమ్మాయి పుడుతుంది అని చెప్పి ఒకటి విన్నా నేను రీసెంట్గా, బికాస్ ఆఫ్ మై సిస్టర్. సారీ, ఓకే. సో ఇట్లాంటివన్నీ వింటున్నప్పుడు లైక్ అంటే మీకు యాక్చువల్లీ ఇట్ సైడ్ తెలుసు కాబట్టి, యు ఆర్ ఇంటూ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కాబట్టి, హౌ డు యు ఫీల్ ఆల్ దిస్? మీరే చెప్పారు మిత్స్ అని, ఇంకా నేను చెప్పేదే ఉంటుంది. ఫిక్స్ అవ్వాలా మిత్స్ అని? డెఫినెట్గా మూఢనమ్మకాలు అనేది అన్ని ఏరియాస్లో ఉన్నాయి. మా దాంట్లో చాలా ఉన్నాయి, చాలా. ఎవరికి నచ్చింది వాళ్ళు. మంగళవారం ఏం చేసిందే నాకు అర్థం కాదు, దానికి ఎందుకు రంకు పెడతారు నాకు, టూ మచ్. ఇట్స్ వన్ ఆఫ్ ద వీక్ డేస్, దాంట్లో తప్పే ఉంది. మళ్ళీ పొద్దున్నే వెళ్ళి హనుమాన్ చాలీసా చదివేసేసి దాన్ని సింధూరం అప్లై చేసేసేసి మరి హనుమంతుడికి పూజ చేస్తారా మంగళవారం రోజు? మరి డెలివరీకి పనికిరాదా? సో అలాంటిది ఏమీ ఉండదు. గాడ్ ఈస్ దేర్ ఎవ్రీ డే ఆఫ్ ద వీక్. మండే టు సండే ఒక్కొక్క దేవుడు ఉన్నారు. సో ఆ దేవుడికి పూజ చేసినట్టే అదే దేవుడికి సంబంధించిన పిల్లలు పుడతారని అనుకోవాలి, అంతే. సో ఎప్పుడైనా కానీ నేను కూడా కొన్ని బిలీవ్ చేస్తాను, ఓపెన్గా చెప్తాను. వెన్ ఎవర్ దేర్ ఆర్ ఎక్లిప్సెస్, ఓకే, బయటికి వెళ్ళొద్దు అలాంటిదంతా పిచ్చి నమ్మకాలు. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. అదే సైన్స్. యూ షుడ్ నాట్ సీ ఎక్లిప్స్ విత్ డైరెక్ట్ ఐస్. యూ హ్యావ్ టు యూజ్ సమ్ ఫిల్మ్స్ అండ్ ఆల్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ సైన్స్. బట్ వెన్ యూ ఆర్ డీలింగ్ ఆబ్స్టెట్రిక్స్, డెలివరీ, సెంటిమెంట్స్, ఆస్పీషియస్నెస్, ఇవన్నీ కాకుండా ఎనర్జీస్ చూడాలి. ఓకే, సమ్ టైమ్స్, సమ్ డేస్ అండ్ సమ్ స్పెషల్ సిచ్యుయేషన్స్ ద ఎనర్జీస్ ఆర్ వెరీ బ్యాడ్. అంటే ఇట్లా అమావాస్యలు లాంటివి అంటారు. ద ఎనర్జీస్ ఆర్ బ్యాడ్ అండ్ ద అవుట్కమ్స్ ఆర్ ఆల్సో బ్యాడ్. దట్ ఐ హావ్ సీన్, నేను చూశాను. సో మేము కూడా అనవసరంగా వాళ్ళకి ఏవో చేయాలని పోము. అవుతుంది చేసేస్తాము, అవ్వకపోతే ఇష్యూస్. అంటే ఎందుకంటే మీరు అంబులి మూవీ చూసారా? అంబులి అని ఒక మూవీ ఉంటుంది, తెలుగు నాకు తెలిసి డబ్బింగ్ మూవీ అనుకుంటా, డబ్డ్ మూవీ అనుకుంటా. అందులో బికాస్ ఆఫ్ దిస్ గ్రహణం, ఈ గ్రహణం గురించి ఉంటుంది. అది ఆ మనిషి కొంచెము రాక్షసులాగా పుడతాడు, లైక్ ఒక కైండ్ ఆఫ్ పశువులాగా పుడతాడు బేసిక్లీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఆ మూవీ బికాస్ ఆఫ్ దట్ గ్రహణం. ఆ గ్రహణం టైంలో సంథింగ్ ఏదో అవుతుంది, తను ప్రెగ్నెంట్ క్యారింగ్ ఉమెన్ గ్రహణం టైంలో తిరుగుతుంది బయట. She does something which is not to be done. That is not true. Okay. అదైతే మిత్తే. Okay. బట్ మా డెలివరీలో ఎనర్జీ, దాని తర్వాత పుషింగ్, దాని తర్వాత బ్లడ్ లాస్, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ బ్యాడ్ డేస్, బ్యాడ్ టైమ్స్, అవి ఒక బ్యాడ్ ఎనర్జీతో ఉంటాయి. కొంతమంది కొన్ని రోజులు సడన్గా ఏంటో అందరూ బ్లీడింగ్ అని వస్తారు. ఎందుకు వస్తారో అర్థం కాదు.
కానీ వస్తారు. అలా ఎపిసోడ్స్ లాగా వస్తుంది. ఒక ఎక్టోపిక్ వచ్చింది, 4 ఎక్టోపిక్లు వచ్చేస్తాయి సడన్గా. ఎక్టోపిక్ అంటే ప్రెగ్నెన్సీ అవుట్ సైడ్ ద యూట్రస్ ట్యూబ్లో వచ్చేసేసి బర్స్ట్ అయిపోతుంది. సో అట్లాంటి వెంటనే వస్తాయి. ఎందుకు అవుతాయో తెలియదు. అయితే సిరీస్ లాగా వస్తాయి, అట్లా వస్తాయి. కొన్నిసార్లు అంత మంచిగా ఉంది, సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది. సో బాడీ ఎనర్జీ అండ్ మన చుట్టూ ఉన్న ఆరా, మన చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మన ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇస్తుంది. సో నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అవుతే అది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే పండంటి బిడ్డ చేతిలో ఉంటుంది. అది మన ఆలోచన బట్టి కూడా ఉంటుంది. ఇంకా మూఢనమ్మకాల అవి లేకుండా అసలు ప్రపంచమే నడవదు. నమ్మకం ఎక్కడుందో మూఢనమ్మకం కూడా అక్కడే ఉంది. రైట్. అంటే మాట్లాడుతుంటే మంచి లాస్ట్లో అడిగేవాని కానీ బట్ సడన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇఫ్ సమ్మన్ హూస్ వాచింగ్ ద పాడ్కాస్ట్ అండ్ ది ఫీల్ నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, బికాస్ నేను కూడా అన్ని ఎఫెక్టివ్స్ అన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాను మీతో, ఇలాంటివి ఉన్నాయి మీతో మాట్లాడాలనుకుంటే కెన్ దే కమ్ అండ్ ఇఫ్ దే కమ్ వాట్ ఇస్ ద ప్రొసీజర్? బేసికలీ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే చోట ఉంటాను. దట్ ఈస్ కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, కొండాపూర్. దిస్ ఈస్ మై పర్మనెంట్ అడ్రస్ అండ్ I have 2 online platforms. One is MFine. I take calls from morning till evening. Oh, okay. I have my own app, Dr. Shilpi. Okay. So Dr. Shilpi app lo kuda meer appointment teesukochu. And this is where we can talk. Right. So మనం మాట్లాడగలగాలంటే either హాస్పిటల్ అన్నా లేకపోతే రైట్ మెడికల్ ప్లాట్ఫామ్స్ అన్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడతారు, హలో డాక్టర్, హౌ షుడ్ ఐ నార్మల్ డెలివరీ. అదేంటమ్మా ఆ వర్డ్ ఏంటి? హౌ షుడ్ ఐ హ్యావ్ నార్మల్ డెలివరీ. నేను దానికి ఎంత పెద్ద నోట్ పెట్టాలి? అట్లా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సిల్లీ అనిపిస్తాయి. షుడ్ ఐ ఈట్ పైనాపిల్ ఆర్ నాట్ అని అంటే ఎస్సో నోవో పెడతాం. హౌ షుడ్ ఐ ప్లాన్ ప్రెగ్నెన్సీ? నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి నేను ఇన్స్టాగ్రామ్లో ఆన్సర్ ఎట్లా పెడతాను? సో ఇంత ఇలాబరేట్ డిస్కషన్స్ కూడా క్యాజువల్గా డౌట్స్ లాగా అడుగుతారు. అంటే వాళ్ళు ఏమని అనుకుంటారో తెలియదు కానీ అంతే. గాట్ ఇట్. సో నేను కింద లింక్స్ పెడతాను. సో అరే నేను మర్చిపోయినా, మీరు పెట్టండి, గుర్తుపెట్టుకుని లింక్స్ కింద పెట్టేసేయండి. డన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ అగైన్ నేను ఇందాక అన్నట్టు FAQs క్వశ్చన్స్ ఏ ఆర్టికల్ దొరికితే దాన్ని రాసుకొచ్చేసాను నేను. సో వాటిలో ఏవైతే కొన్ని నాకు ఇదేంటి ఇట్లుంది అని ట్రిగర్ అయినవన్నీ అడుగుతున్నాను ఇప్పుడు. అందులో వన్ ఆఫ్ ది పాయింట్ ఇస్ పోస్ట్ నార్మల్ డెలివరీ. అది నాకు తెలియదు మేము ఎట్లా తీసుకెళ్ళదని. మెన్ విల్ నాట్ ఎంజాయ్ ది సెక్షువల్ లైఫ్ ఆఫ్టర్ పోస్ట్ నార్మల్ డెలివరీ అనేది, బికాస్ ఏదైతే సెక్షువల్ పార్ట్ ఉంటుందో ఇంటర్ కోర్స్ చేసుకున్న పార్ట్ దట్ విల్ బీ బిట్ దట్ విల్ బికమ్ లూజ్ అనే ఒక మాట. దాంతోపాటు దే ప్రిఫర్ స్టిచ్ ఆల్సో ఆఫ్టర్ దట్ అనేది విన్నా. సో హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, లైక్ అసలు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? సి, ఎప్పుడైనా కానీ మన బాడీ ప్రెగ్నెన్సీ వస్తుంది, దాని తర్వాత రిపేర్ అవుతుంది. రైట్. రిపేర్ మెకానిజం అనేది ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది. నువ్వు ప్రెగ్నెన్సీ 50 kg ఉండి ప్రెగ్నెన్సీలో 65 అయిన తర్వాత అట్లీస్ట్ 55 వరకు వెళ్ళగలుగుతావు. వెళ్తావా లేదా అనేది నీ చేతిలో ఉంది. 50K వెళ్తావా నీ చేతిలో ఉంది. అలాగే సేమ్ నువ్వు డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీకి స్ట్రెచ్ అయిన వెజైనా అసలు మేము మళ్ళీ సూచర్ వేసేటప్పటికే టైట్ అయిపోద్ది. అది ఎక్కడ లూజ్ ఉంటుంది. అండ్ మేము పద్ధతిగా ఒకవేళ కట్ చేయాల్సి వస్తే సూచరింగ్ కరెక్ట్గా వేస్తాం. వేసిన తర్వాత హీలింగ్ మంచిగా అవుతుంది. అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే బ్యాక్ టు నార్మల్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కొన్నిసార్లు మాల్న్యూట్రిషన్, కొలాజన్ డెఫిషియన్సీస్ రకరకాలుగా అండ్ బాడీకి హీల్ అవ్వడానికి టైం ఇవ్వరు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్, స్పెషల్ సిచ్యువేషన్స్లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయేమో, కానీ రెగ్యులర్గా 100% నార్మల్కి వస్తాయి. అందుకే కదా పాతకాలంలో 10 పిల్లల్ని కానివాళ్ళు. కాపురాలే చేయకపోతే పిల్లలు ఎట్ట పుడతారు? భలే చెప్తారే, ఎక్కడి నుంచి వింటారో కానీ. If they would have not had or enjoyed sexual life, they would have never had another child. Finished. ఆడికే ఎండ్. రైట్. 10 పిల్లలు ఎట్లా కన్నారు? టూ స్ట్రైట్. దెన్ వాట్? రీసెంట్గా పూనం పాండే అని ఒక యాక్ట్రెస్ ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. అబౌట్ అంటే షీఈస్ నో మోర్ అని ఒక పోస్ట్ వచ్చింది. ఫస్ట్ మీరు చూసుంటే
దాని సర్వైకల్ క్యాన్సర్ గురించి కరెక్ట్. నేను కూడా ఒక వీడియో చేసా తర్వాత. అవునా? ఐ మిస్ దట్ వీడియో, ఐఎమ్ సారీ. సో వాట్ వాస్ యువర్ ఒపీనియన్? అంటే బేసిక్గా సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, రైట్? ఓకే. వన్ ఆఫ్ సచ్ క్యాన్సర్స్ వేర్ వ్యాక్సిన్ కెన్ యాక్చువల్లీ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ అన్లెస్ అంటే జెనెటిక్ ఏదైనా ఉంటే తప్పితే. యూజువలీ సర్వైకల్ క్యాన్సర్ మనకి హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తోనే వస్తుంది. అందులో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, 1 నుంచి 100 వరకు స్ట్రెయిన్స్ ఉంటాయి. కానీ అందులో 6, 8, 16, 18 ఇలా ఒక 4-5 స్ట్రెయిన్స్తోనే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటబుల్, ఎందుకంటే చిన్నపిల్లలు 9 years తర్వాత నుంచి సర్వైకల్ క్యాన్సర్ ఎవరికైనా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తే ఆ వ్యాక్సిన్తో ఇంకా మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ రాదు. 42 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే కొంచెం సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవాలి కదా. పాప్స్మియర్స్ రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి పాప్స్మియర్లోనే హెచ్పివి DNA టెస్టింగ్ చేసుకొని హెచ్పివి ఇన్ఫెక్షన్ లేదు అని అంటే ఇంకా వ్యాక్సిన్ తీసేసుకోవచ్చు. సో ఆ వ్యాక్సిన్ అనేది బాగా కాపాడుతుంది సర్వైకల్ క్యాన్సర్ నుంచి. అయితే ఇలా పూనం పాండేది వీడియోస్ వచ్చినప్పుడు ఆ 1 week 10 days ఈ సర్వైకల్ క్యాన్సర్ మీదనే నాయిస్, అంటే వ్యాక్సిన్ గురించి, దాని తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి, అవేర్నెస్, పాప్స్మియర్ చేయించుకోవాలి. నన్ను ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, సడన్గా వచ్చింది క్రాప్ అప్ అని. బట్ వి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసాం అప్పుడు మళ్ళీ. సో కెన్ వి టాక్ అబౌట్ ఫ్యూ క్రిటికల్ కేస్ స్టోరీస్? అంటే మీ దగ్గర 20,000 డెలివరీస్లో మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ యూ హ్యావ్, అంటే డెఫినెట్లీ ఆ చెయ్యి ఎంత పెద్దదో అని చెప్పి ఫీలింగ్ ఉంది నాకైతే. సో ఎనీ క్రిటికల్ కేసెస్ దట్ యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్? క్రిటికల్ కేసెస్ చాలా ఉంటాయి, ఎందుకంటే నేను చేసేది హై రిస్క్ కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆబ్స్టెట్రిక్స్కి ధైర్యం కావాలి. ఓకే, నిజంగా దిల్ జిగర్ ఉంటేనే ఆబ్స్టెట్రిక్స్ చేయగలుగుతాం. లేకపోతే సగం భయపడే పిరికి వాళ్ళకైతే ఏమవుతుందో అని ఆపరేషన్ చేయడంతో సరే ఆపరేషన్ కూడా చేయలేరు, మళ్ళీ ఒక సర్జన్ తెచ్చుకొని చేస్తారు అది. సో ఆబ్స్టెట్రిక్స్కి ధైర్యం కావాలి. ఒక్కసారి బ్యాడ్ అవుట్కమ్ వస్తే ఆపొద్దు. ఆబ్స్టెట్రిక్స్లో ఉంటుంది గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నీ ఉంటాయి. మనం ఏంటిది, మన ధర్మం చేయాలి, మంచి జరుగుతుంది. 99%, 1% యాక్సిడెంట్ అయ్యేది ఉంటే ఎవరికైనా అవుతుంది. అది నా లేబర్ రూమ్లో కూడా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అయితే దాన్ని బేస్ చేసుకొని నువ్వు జడ్జ్ చేయొద్దు, ముందుకెళ్ళాలి. ఎంత బ్యాడ్ కేసెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఆమెకి హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉంది, ఫిట్స్ ఉంది, కానీ నా నార్మల్ డెలివరీ కావాలి. లాస్ట్ ఫిట్స్ ఎప్పుడో వచ్చింది, ఒక 10 years బ్యాక్ వచ్చింది. మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటుంది. నాకు నార్మల్ డెలివరీ కావాలని చెప్పి సమ్ చిన్న ఊరు, ఐ థింక్ జైరాబాద్ దగ్గర ఏదో చిన్న ఊరు నుంచి వచ్చింది. మేడం నేను నాకు నార్మల్ డెలివరీ చేయండి, నాకు ఫిట్స్ ఉన్నాయని ఎవ్వరు నార్మల్ చేయను అంటున్నారు అనేసి. నేను చెప్పాను, నేను చేస్తాలే, నువ్వు టెన్షన్ పడకని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ నేను ప్లాన్ చేసుకుని అడ్మిషన్ చేసుకుని నార్మల్ లేబర్ ప్రాసెస్ తీసుకెళ్తే మార్నింగ్ 7:30కి ఒక 6-7 centimeters ఓపెన్ అయిపోయింది. అప్పుడు ఆమెకు షీజర్ వచ్చింది, ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ వస్తే మనం పానిక్ అవ్వద్దు. మన దగ్గర న్యూరోఫిజిషియన్ హాస్పిటల్లో ఉంటారు, ఎమర్జెన్సీ టీం ఉంటుంది, అనస్థెటిస్ట్ని పిలిపించుకుంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. 6-7 centimeters అయిపోయింది. ఆ ఎపిసోడ్కి ఫాస్ట్గా డైలేట్ అయింది. ఆ టైంలో ఆపరేషన్ థియేటర్లకు షిఫ్ట్ చేయొద్దు, డెలివరీ చేస్తే మదర్ సేఫ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలో అది చెయ్యాలి ఆ టైంలో. అండ్ హస్బెండ్ అక్కడే ఉన్నారు, మేము ఎవరిని ఆపం, మీరు మాతో పాటే ఉండండి, మా పక్కనే ఉండండి. అది ఇట్స్ పర్సనల్ చాయిస్. కానీ మా దగ్గర అసలు ఆ ప్రాబ్లమే లేదు. మా దగ్గర హస్బెండ్ కంపల్సరీ ఎంగేజ్ చేస్తాం. కష్టం నష్టం తెలియాలి అన్నప్పుడు కడుపుతో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్ని బాధలు పడుతుందో కూడా ఒక మగవాడికి తెలియాలి. సో అది తెలుసుకోవడానికి ఇప్పుడు అందరు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా హ్యాండ్స్ ఆన్ పేరెంట్ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మనకు అసలు ఆ విషయంలో అయితే వెనకాడది ఏం లేదు. వాళ్ళు వస్తారు, వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు వచ్చారు, చూశారు, అన్నీ చూశారు. ఆయన కొంచెం సేపు కంగారు పడినా కానీ మంచిగా డెలివరీ అయింది. నెక్స్ట్ డే తల్లి బిడ్డ ఇద్దరు కలిసి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. సో జరుగుతాయి, దాన్ని మనము నష్టం కింద తీసుకోవద్దు, లెసన్ కింద తీసుకోవద్దు. నువ్వు రైట్ సెటప్లో ఉన్నావా లేదా చూసుకోవాలి. ఇదే చిన్న హాస్పిటల్లో వాళ్ళకి అయ్యి ఉంటే ఏమయ్యేదో మనకు తెలియదు. మన దగ్గర స్పెషలిస్టులు అందరూ ఉన్నారు, అందరికీ ముందు రోజు అడ్మిషన్ అప్పుడే అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇట్లా పేషెంట్ ఉన్నది, ఇలా ఉన్నా అందరి రెడీగా ఉంటాం కాబట్టి మనకు ప్రాబ్లం. అలాగే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా డెలివరీస్ చేస్తాం కాబట్టి
పెద్ద పెద్ద కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నార్మల్ అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి అనెస్థీషియానే రిస్క్. ఇది మెడికల్ హిస్టరీ వల్ల తెలిసిపోతుంది. మెడికల్ ఇష్యూ బుక్తే అలా బుక్ అవుతారు. అలా ఉన్నా కూడా మాతృత్వం అనేది కావాలి అని అనుకుంటారు బియాండ్ దేర్ లైఫ్. అది ఒక ఉమెన్. ఓకే, ఒక ఆడవాళ్ళకి ఖచ్చితంగా మాతృత్వం అనేది కావాలి. వాళ్ళ ప్రాణం పోతుందా పోదా వాళ్ళకి నెక్స్ట్ సెకండరీ, అది వాళ్ళకి కావాలి, మదర్ అవ్వాలి. అలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే నీ లైఫ్కి ప్రాబ్లం, నువ్వు అట్లా అవ్వద్దు, అట్లాంటి నేను స్టోరీస్ చెప్పను. బికాస్ వాళ్ళు ఒకటి కావాలని వచ్చినప్పుడు నీ దగ్గర ఆ అంబ్రెల్లా ఉన్నప్పుడు, అంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, అంతమంది కార్డియాలజిస్టులు ఉన్నప్పుడు నువ్వు ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఒక బిడ్డని ఇవ్వగలగాలి. అది టర్మ్ బేబీ కాకపోయినా కొంచెం ప్రీటర్మ్ బేబీ అయినా కానీ మేనేజ్ చేసి ఇవ్వాలి. బికాస్ తల్లి అవ్వాలని ఒకరికి ఎప్పటికైనా కోరిక ఉంటుంది కదా. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అలాగే రీసెంట్గా కూడా ఒక కపుల్ 3-4 మిస్క్యారేజెస్ అయ్యాయి. కపుల్ ఆఫ్ హాస్పిటల్స్కి వెళ్తే ప్రెగ్నెన్సీ దేవుడి దయ, నీకు వచ్చినప్పుడే వస్తుంది అలా చెప్పి పంపించారు ఆమెకి. ఆమె నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వస్తే నేను చాలా క్యాజువల్ ఉంటాను, ఎందుకంటే అందరూ అట్లాంటి వాళ్ళే వస్తారు నా దగ్గర. నేను చెప్పాను, చూడమ్మా, నా దగ్గర అయితే ఇలా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 1 yearలో బిడ్డను తీసుకొని వెళ్తారు, అది నా నమ్మకము. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవని మేల్ వర్కప్ చేసేసి మెడికేషన్స్ అయి పెట్టి తన వర్కప్ చేసేసి, తను ఒక ఇంజెక్షన్ మీద ఉంది, ఆ ఇంజెక్షన్తో బ్లడ్ క్లాట్ అవ్వదు. 40 ఇస్తాము, ఆమెకి 80 ఇవ్వాల్సి వచ్చింది. 80 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ హెపరిన్ డోసు, మళ్ళీ ఎకోస్ప్రిన్ టాబ్లెట్, అట్లా రకరకాల మెడిసిన్స్ మీద ఉన్నా కూడా షీ జస్ట్ వెంట్ అహెడ్. అండ్ తనకి డెలివరీ వచ్చే టైం 39 years. అండ్ తను నా దగ్గరకు వచ్చి అడిగింది, మేడం నాకు నార్మల్ డెలివరీ చేస్తారని. అన్నాను, నేను చేసేదే నార్మల్ డెలివరీ, నేను ఎందుకు చేయను అన్నాను. ఇంత హెపరిన్ మీద ఉన్నాను కదా, మాకు చేస్తారో లేదో అని అంటే, చూడమ్మా, హెపరిన్ మీద ఉంటే కొంచెం బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, సిజేరియన్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అది కామన్ సెన్స్. లేదు మేడం, నాకు అందరూ చెప్తున్నారు నార్మల్కి సెక్షన్కి వెళ్ళమని అంటే, అట్లాంటిది ఏం ఆలోచించకు, నీకు హెపరిన్ 2 days ముందు స్టాప్ చేసి తనకి డెలివరీకి తీసుకొని వెళ్ళి, ఆ రోజంతా నేను హాస్పిటల్లోనే ఉన్నాను, అండర్ మై ప్రెజెన్స్ ఓన్లీ, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అండ్ షీ డెలివర్డ్. నార్మల్ డెలివరీ. 39 years, హస్బెండ్ ఈజ్ హ్యాపీ, షీ ఈజ్ హ్యాపీ, బేబీ ఈజ్ నైస్, 2.5 kg బేబీ, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, నథింగ్ హ్యాపెండ్. వాళ్ళకు కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది, బ్లడ్ లాస్ అవ్వలేదు కానీ మనం సూచర్స్ అన్ని వేస్తాం కదా, ఆమె యాంటీకోయాగులెంట్స్ మీద ఉంది కదా, అక్కడ కొంచెం బ్లడ్ కలెక్షన్ ఉంటుంది. బట్ వీ టోల్డ్ హర్, ఎందుకంటే తను ఇంజెక్షన్ వేసుకునే ఏరియా అంతా బ్లూ అవుతుంది. అట్లా మనం సూచర్స్ వేసిన దగ్గర కూడా బ్లూ అయింది. నేను అన్నా, నువ్వు ఏం కంగారు పడకు, వారం రోజులు అదే సెట్ అయిపోతుంది, జస్ట్ ఐస్ ప్యాక్ పెట్టుకో, అన్ని మెజర్స్ మెడిసిన్స్ ఇచ్చామని అంటే, షీఈస్ ద హ్యాపీయెస్ట్ ఇన్ ద వరల్డ్ నౌ. నేను తనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఫాలోఅప్కి వచ్చింది, నేను నీకు నార్మల్ ఎందుకు చేశానో నీకు తెలుసా అని. తను చెప్పింది, నేను అడిగాను కాబట్టి చేశానంటే, కాదు, నువ్వు మళ్ళీ ఇంకొక బేబీ కోసం నా దగ్గరికి రావాలి అని. బికాస్ ఒక్క చైల్డ్ పాలసీ ఇప్పుడు అందరికీ లేదు. ఎవరైతే పిల్లల్ని లూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంకో బేబీ కావాలని ఉంటుంది. నువ్వు 6 నెలలకైనా 7 నెలలకైనా 3 నెలలకైనా నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారా, నేను నీకు డెలివరీ చేసి పెడతాను. నీకు నమ్మకం కలగాలి, నీ ప్రెగ్నెన్సీలో ఏముంటుందో నీకు తెలుసు, నువ్వు దానికి రెడీ అయ్యిరా, స్మూత్గా జర్నీ చేసే బాధ్యత నాది. సో ఇట్లా కొన్ని లక్షల్లో మనకి సినారియోస్ ఉంటాయి, గైనిక్, ఆబ్స్టెట్రిక్స్, టీనేజెస్, ఇట్లా రకరకాల సినారియోస్. అట్లా అయితే మీరు ఇంత మాట్లాడుతున్నప్పుడు, ఇందాక మీ మదర్ గురించి మాట్లాడేటప్పుడు ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, సడన్గా స్ట్రైక్ అయింది. 3-4 days బ్యాక్ ఒక మూవీ చూసిన, రానా హీరోది, కృష్ణమంద జగద్గురు అంట సినిమా పేరు. అందులో డైలాగ్ ఉంటుంది అనమాట, యాక్ట్రెస్ నయనతార అంటది కి అమ్మ 9 మాసాలు మోసి కని పెంచిందని ఒక వర్గం అనుకుంటే, 10 నిమిషాలు నాన్న పక్కన సుఖం కోసం కన్నదని ఇంకోటి అనుకుంటాడు. అలాంటి స్టేజ్లో మనం ఉన్నాం. అలాంటి మెంటాలిటీస్ ఇరువైపులా ఉంటాయి. విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ వైల్ ఇయర్స్ టుగెదర్, క్రిటికల్ కేసెస్ చూడడము, ఇట్లాంటివి ఒక్కొక్కటి చెప్తే నాకు కొంచెం ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. మదర్ గురించి ఇంత బాగా చెప్తున్నప్పుడు I thought like you are the best advisor to anyone who's watching the podcast, like any woman, any man, mainly women. ఈ ప్రెగ్నెన్సీ అంటే క్యారింగ్లో ఉన్న వాళ్ళు, రీసెంట్గా డెలివరీ చేసిన వాళ్ళు, లేకపోతే డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఆర్ ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి, ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ ఎనీథింగ్, అంటే ఒక స్ట్రక్చర్ కానివ్వండి, మీరు అన్న స్ట్రాటజీనే కానివ్వండి, వాళ్ళు వాట్ షుడ్ దే ఫాలో అనే దానికి, ఐ నో యూ హవ్ బీన్ గివెన్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. నేను దీన్నే ఒక సెగ్మెంట్లా చూపించాలంటే వాట్ విల్ యూ టాక్? ఉమెన్, ఆడవాళ్ళకు వచ్చేసరికి అపురూపంగా పెరుగుతారు ఇంట్లో, చాలా ప్రేమగా పెరుగుతారు,
పెళ్ళైన తర్వాత సడన్గా బాధ్యతలు వస్తాయి, దానికి కూడా అడ్జస్ట్ అవుతారు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ఇంకో పెద్ద బాధ్యత. దాని తర్వాత మదర్ అవుతారు. సో ఒక స్టేజ్ నుంచి బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి. అండ్ దాన్ని అలా నెట్టుకుంటూ వస్తారు. వీటన్నిటిలో అర్థమైంది ఏంటి మీకు? ఉమెన్కి ఫిట్నెస్ ఉండాలి. సింపుల్. ఫిట్నెస్ ఉంటే నీ లైఫ్ సింపుల్గా ఉంటుంది. అండ్ నీకు వచ్చే టాపప్స్ ఏవైతే ఉంటాయో, మ్యారేజ్, చైల్డ్ కేర్, దాని తర్వాత చైల్డ్కి పెళ్ళిళ్ళు, దాని తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు, ఇదంతా టాపప్స్. నీకు హెల్త్ బాగుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది. నీ హెల్త్ బాగాలేకపోతే నీ ఈరోజు మంచిగా ఉండదు, రేపు మంచిగా ఉండదు, ఎల్లుండి కూడా మంచిగా ఉండదు. సో ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్, ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే మెసేజ్ చెప్తాను, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మీ చేత్తోనే మీరు తింటారు, మీ చేత్తోనే మీరు పనులు చేస్తారు, మీ చేత్తోనే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటారు. సో మీరు డిసైడ్ అవ్వాలి. మీ ఆరోగ్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఒక తల్లి, ఒక గర్ల్ చైల్డ్ హెల్దీగా ఉంటుందో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఆడవాళ్ళు హెల్త్ బాగాలేకపోతే కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోద్ది, చెల్లాచెదురైపోతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో సాక్రిఫైస్ చేస్తున్నారు అనుకోవద్దు. మీరు తిండి తినకపోయినా కానీ మీ కుటుంబానికే నష్టం జరుగుతుంది తప్పితే, మీరు 4 ముద్దలు ఎక్కువ తిన్నా లేకపోతే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుంటారు. అండ్ ఇప్పుడు మదర్స్కి నేను ఏం చెప్తానంటే, మీరు హెల్తీగా ఉండి మీరు ఫుడ్ తింటూ కనిపిస్తేనే మీ పిల్లలు కూడా టైంకి తింటారు, మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎస్, మీరు అడ్డగోలుగా ఉంటే వాళ్ళు కూడా అడ్డగోలుగానే ఉంటారు. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాయామం చేస్తూ కనిపిస్తేనే వాళ్ళు వ్యాయామం చేస్తారు, మీరు టైంకి తింటేనే వాళ్ళు టైంకి తింటారు. సో దే ఆర్ జస్ట్ యువర్ ఇంప్రింట్స్. సో మీ ఫ్యూచర్ పిల్లలలో ఏదైతే మీరు కోరుకుంటారో అది మీరు ఈరోజు కనిపించి తీరాలి. అండ్ ఈరోజు అనేది ఈరోజే కాదు, మీ ఫ్యూచర్ కూడా. సూపర్ మ్యామ్. మేము మీ దగ్గర రావడానికి మీ ఎక్స్పర్టీస్ గురించి వినడం ఎంతైతే రీజనో, మీ కాంటెంట్ చూసిన తర్వాత రావడానికి కూడా అంతే రీజన్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, వై డూ యూ క్రియేట్ కాంటెంట్? Because content is king. That remains forever. Right. And every word you talk, it's forever in that mile. అర్థమైంది. Anybody, anytime can access it. It's permanent. And the change that you want to get into the world is what you should talk. Nothing else. వెరీ ట్రూ మ్యామ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years దగ్గర పడుతున్నట్టుంది మీ ప్రొఫెషన్ స్టార్టింగ్ కూడా. మీరు ప్రతిరోజు పెయిన్స్ వింటూ ఉంటారు, ఏడుపులు వింటూనే ఉంటారు, బాధలు వింటూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ ప్రొఫెషన్, అంటే వాళ్ళ బాధలు చూసినప్పుడు, లేకపోతే ఏదైనా బ్యాడ్ కేసు అయినప్పుడు, లేకపోతే రిస్క్ ఇస్ డెఫినెట్లీ అన్సర్టైన్ కాబట్టి, ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఏడవడం కానీ బాధపడడం కానీ, ఎందుకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చానని ఎప్పుడు అనుకున్నారా? ఎందుకు వచ్చానని అనుకోలేదు, కానీ కోవిడ్ సెకండ్ వేవ్ 6 రోజుల్లో 5 మెటర్నల్ డెత్స్. అంటే నా కెరియర్లోనే లేదు మెటర్నల్ డెత్. దిస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. అంటే దానివల్లనే టర్షరీ సెంటర్ మాది. టప్ప రాలే. మే 1st to May 6th లోపు 5 డెత్స్. అంటే దట్ వాజ్ అ నైట్ మేర్ ఫర్ అస్. అంత సిక్ మదర్స్ సడన్గా పంపినయ్యారు, అందరూ టర్షరీ కేర్లో ఉన్నారు. ఒక మదర్ అయితే ఆల్మోస్ట్ ఎర్లీ స్టేజెస్ వచ్చింది, కానీ షీ డిటూరేటెడ్ సో ఫాస్ట్. అండ్ దట్ వాజ్ అ టైమ్ దట్ ఐ లిటరలీ క్రైడ్. అంటే మెటర్నల్ మార్టాలిటీ ఇంత బ్యాడ్ ఉంటుందా కోవిడ్లో అనేసి. ఫస్ట్ వేవ్లో మేము చూడలేదు, ఒక్క డెత్ కూడా అవ్వలేదు. పిచ్చగా పరిగెత్తాను నేను, ఇక్కడికి సికింద్రాబాద్కి, కొండాపూర్కి, సికింద్రాబాద్కి తిరిగి డెలివరీలు చేశాను. అండ్ సెకండ్ వేవ్లో వీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ కొండాపూర్ ఆల్సో. సపరేట్ వింగ్ పెట్టుకుని కోవిడ్ డెలివరీ స్టార్ట్ చేశాము. బట్ వీ హ్యాడ్ దట్ 1 week was terrible. And those are the 5 deaths that we are registered in my heart forever. ఇంకా మైండ్ నుంచి పోదది.
అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. లేకపోతే మెటర్నల్ డెత్ అనేది ఒక 2 yearsలో ఒక్కకే పేషెంట్ అట్లా ఏదన్నా బాగా సిక్ అయిపోయి లివర్ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీతో, పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్, ఏదన్నా టర్షరీ యూనిట్ నుంచి చిన్న చిన్న విలేజెస్లో డెలివరీ అయ్యి వచ్చి ఏమన్నా డెత్స్ అడపా తప్పితే అసలు దట్ వాజ్ అ షాక్. ఆల్సో మ్యామ్ ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో నేను ఒక ఇన్పుట్ అడిగి నాకేమైనా అడ్వైస్ ఇవ్వండి, తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఏముందని అడిగి ఆపేస్తా, ఒక అడ్వైస్ అడుగుతా. బట్ ఈసారి నాకు 2-3 అడ్వైస్ అడగానే ఉంది. ఫస్ట్ అడ్వైస్ ఇస్ ఫర్ పీపుల్ రైట్ నౌ, నేను చాలాసార్లు వింటున్నా, సినిమాల్లో కూడా చూస్తుండే ఇంతకుముందు, ఈ మధ్య ఇద్దరు దగ్గర నా ఫ్రెండ్ సర్కిల్, నాది ఒక 20 members ఫ్రెండ్ సర్కిల్, 20 డిఫరెంట్ కపుల్స్ అనుకోండి, లేకపోతే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, వి జస్ట్ నీడ్స్ పెట్స్. ఇంట్లో పెట్స్ పెట్టుకుంటా, కిడ్స్ బదులు పెట్సే బెటర్ నాకు అంటే కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి తిట్టుకున్నా పర్లేదు మా వాళ్ళు, బట్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ దెమ్? అలాగే ఆలోచించుంటే నువ్వు పుట్టేవాడివి కాదు కదా. అంతే కదా. మనము మన కల్చర్ ఏంటి, మన కల్చరల్ హెరిటేజ్ ఏంటి, అండ్ ఒక వే ఆఫ్ లైఫ్ ఉంటుంది, దాన్ని నమ్ముకుని వెళ్తే ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. హిప్పీస్ కూడా ఉంటారు, రైట్, కానీ వాళ్ళ బతుకులేంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అయితే నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటావా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటావా అని చాయిస్ ఎవరికైనా ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అందరూ వెళ్ళిపోతే ప్రపంచం కొలాప్స్ అయిపోతుంది. మెయిన్ స్ట్రీమ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అందులో ప్రిడిక్టబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఒకప్పుడు పిల్లల్ని కనడానికైనా లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడానికైనా జంకేవాళ్ళు, కానీ అవన్నీ చూసి మోసపోయి లాస్ట్కి 40+ అయిపోయిన తర్వాత ఒంటరితనంతో బాధపడి వాళ్ళని చూసిన వాళ్ళందరూ మర్యాదగా వచ్చి 25 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకొని 30 లోపే పిల్లల్ని కని ఒకరినో ఇద్దరినో హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. దట్ ఈస్ అ కంప్లీట్ లైఫ్ సర్కిల్. ఓకే, దానికి అగేన్స్ట్ వెళ్ళే వాళ్ళు మీ ఇష్టము, మీ చాయిస్. కానీ వేర్ యూ విల్ గో, ఒక ఎంటీ వాల్ అండ్ ఎంటీనెస్ ఉంటుంది, దానికి మీరు రెడీగా ఉంటే దట్స్ యువర్ చాయిస్. అందుకే ఎప్పుడైనా కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఉంటాయి. నువ్వు గుడ్ అంటే గుడ్ వెళ్ళొచ్చు, బ్యాడ్ అంటే బ్యాడ్ అవ్వచ్చు, అగ్లీ అంటే ఇంకా బెటర్, నీ ఇష్టం. ఇంకా నిన్ను చూసి నేర్చుకునే వాళ్ళు 100లో ఉంటారు. సో నువ్వు దేనికి మోడల్ అవ్వాలనుకునేది నీ చాయిస్. నువ్వు మంచిగా చదువుకుని ఒక వెల్ జాబ్ బిజినెస్ చూసుకుని టైంకి ఒక మంచి అమ్మాయిని చూసుకుని ఇద్దరు నచ్చి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళ బాధ్యతతో వెళ్ళి వాళ్ళు హాయిగా హుందాగా హ్యాపీగా ముందుకెళ్తే ఇది చూడ్డానికి కూడా బాగుంటుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ పాసిబుల్. ఎనీబడి హూ డస్ హార్డ్ వర్క్ కెన్ ప్రిడిక్ట్ దిస్. లేదు నాకు పెళ్ళొద్దు, నాకు పెట్స్ కావాలి, నువ్వు కుక్కల్ని పట్టుకుని తిప్పుకుంటూ రోడ్ల మీద పడి తిరుగు, టైంకి తింటే తిను లేకపోతే తినకు, తాగితే తాగు లేకపోతే లేదు, ఇంకేదన్నా చేస్తే చెయ్యి లేకపోతే లేదు. నీకంటూ నిన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. ఫస్ట్ స్టార్టింగ్గా బాగానే కనిపించవచ్చు, తర్వాత నువ్వు 30 దాటుతావు 40 దాటుతావు, తర్వాత ఏమవుతావు నేను చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. సో యు ఆర్ ఎ లెర్నింగ్ లెసన్ ఫర్ ఎవ్రీబడి. అదే నువ్వు క్రిమినల్ అవుతావా, మర్డర్స్ చేసుకుంటూ తిరుగుతావా, ఇంకోటి అవుతావా, నిన్ను చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వు ఆదర్శంగా ఎప్పుడు ఉండలేవు, బికాస్ నోబడీ వాంట్స్ ట్రబుల్ ఇన్ లైఫ్. బిగ్ ట్రబుల్, ఇట్ ఈస్ ఓకే ఫర్ స్మాల్ ట్రబుల్స్. చిన్న చిన్న గిల్లి గజ్జాలు నడుస్తాయి, కానీ నోబడీ వాంట్స్ టు బి అ బిగ్ ట్రబుల్ అండ్ అ ట్రబుల్ ఫర్ ఎవ్రీబడి. రైట్. అండ్ అనదర్ అడ్వైస్ ఫర్ ఫ్యూ కిడ్స్, అంటే ఇంట్లో మదర్ పెయిన్ కానీ ఫాదర్ పెయిన్స్ కానీ, లైక్ అంటే వాళ్ళ బాగోగులు చూసుకోకపోవడము, ఎంతసేపు నా ఫోన్ నాదే, నా ఫ్రెండ్స్ నావే, నా రిలేషన్ నావే, నా బతుకు నాదే అన్నట్టు బతికే వాళ్ళకి, అంటే చిన్నపిల్లలు కూడా, నాట్ జస్ట్ హూ ఆర్ అంటే మ్యారేజ్ ఏజ్లో ఉన్న వాళ్ళే కాకుండా చిన్నపిల్లలు చాలామంది చూస్తూ ఉంటాం కదా మా కజిన్స్ వాళ్ళలో, వాళ్ళకి దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ పేరెంట్స్ వాటికల్ టైం, వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఏంది కథ, అసలు వాళ్ళ పెయిన్స్ అర్థం కావు, లేకపోతే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళకి వాట్ ఇస్ అడ్వైస్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి? బేసిక్గా లైఫ్ అనేది ఏంటిది అనేది కాన్స్టెంట్ డిస్కషన్లో తెలుస్తుంది. రైట్. నువ్వు కష్టపడుతున్నావు, నీ పిల్లలకు ఆ కష్టం తెలియాలి కదా. నీ పిల్లలకు కష్టం తెలియకుండా పెంచితే వాళ్ళకి నీ కష్టం తెలియదు, నీ వాల్యూ తెలియదు. నువ్వు ఏం చేస్తున్నావో తెలిస్తే, ఆన్ ద టేబుల్ ఫుడ్ ఎలా వస్తుందో తెలిస్తే, ఎంత కష్టపడితే వస్తుందో తెలిస్తే వాళ్ళకి నీవంటే వాల్యూ ఉంటుంది. నువ్వు నీ పేరెంట్స్తో కలిసి ఉంటే వాళ్ళు నీతో కలిసి ఉంటారు. నువ్వు ఊరు పట్టుకుని నేను ఇండిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని వెళ్ళిపోతే
వాళ్ళు కూడా అలాగే వెళ్తారు. సో నెక్స్ట్ జనరేషన్స్కి నువ్వు ఏం నేర్పించాలనుకునేది ఇప్పుడు చెయ్యాలి. నెక్స్ట్ జనరేషన్స్ నీ దగ్గర ఏం నేర్చుకోవాలనేది నువ్వు ఇప్పుడు చూపించాలి. నువ్వు ఇప్పుడు కష్టపడి సంపాదించడం చూపిస్తే వాళ్ళు రేపు కష్టపడతారు. నువ్వు ఆ షేర్స్ ఈ షేర్స్ ఇది అది ఫాస్ట్ మనీ ఈజీ మనీ అని చూపిస్తే వాళ్ళు అదే దారిలో వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిడిక్టబిలిటీ అండ్ పాసిబిలిటీస్. సేఫ్ గేమ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ గేమ్, రిస్కీ గేమ్స్ ఆర్ ఆల్వేస్ రిస్కీ గేమ్స్. లైఫ్లో ఎప్పుడైనా రిస్క్ తీసుకుంటే ఒకళ్ళు బాగుపడడానికన్నా రిస్క్ తీసుకోవాలి, లేకపోతే ఒక దాన్ని మంచిగా చేయడానికైనా రిఫైన్ చేయడానికైనా రిస్క్ తీసుకోవాలి. రాంగ్ డైరెక్షన్లో రిస్క్ తీసుకుంటే నాశనం అయిపోతాం. గాట్ ఇట్. అండ్ వన్ ఫైనల్ అడ్వైస్ ఫర్ ఎవ్రీ యంగ్స్టర్ అవుట్ దేర్. ఇప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దగ్గరకు వచ్చేసరికి జనరల్ ఏజ్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్కు 30 ఇయర్స్కి కనుక నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే 1-2 ఇయర్స్లో నేను ఐ మైట్ కన్సీవ్ అండ్ డెలివరీ అవుతుంది. అట్నుంచి ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఆ పిల్లోడో అమ్మాయో ఒక 10th క్లాస్కి వచ్చేసరికి నేను ఒక 45కి వచ్చేస్తా, నా ఏజ్ చాలా ఎక్కువైపోతుంది. సో తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఇంటర్లింక్డ్ మ్యారేజ్ కూడా కాబట్టి, సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ? అండ్ దాంతో ఇంటర్లింక్డ్ మ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ యాడ్ దాట్ ఆల్సో, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. You're asking the wrong person. But then yes, because of educational Right. necessities, I got married little late, maybe Okay. 28, 29 I got married. First child 34, second Yeah, child అందుకే అడిగా 39. It is all not a bed of roses. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు నా బాధ్యతలు ఉండింది, నా పరిస్థితి వేరే ఉండింది. నేను కావాలనుకున్నా కూడా నాకు అది రాలేదు బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్. ఐ వాజ్ క్వైట్ బిజీ. I was a busy doctor doing service in the peripheries. సో అక్కడ కేయాటిక్గా ఉంటుంది, మెడికల్ కేరే ఉండదు కాబట్టి ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ ఐ వాజ్ ఇండివిజువలీ ప్రాక్టీసింగ్ ఇన్ అ వెరీ రిమోట్ ఏరియా. సో గివెన్ అన్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈస్ గివింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ గుడ్ కంఫర్ట్ జోన్ by the age of 24. You know what to do really by the age of 20. You are comfortable in whatever you do and your choices by 24. Ideally, if you can get married by 25, you can plan your first and second child before 30. That has to come back. Child marriage rakapoyina kani, this culture has to come back. Right. So that you will see your children growing, you will see their children also growing, and that happiness is beyond anything. Late ga begin avute, your body will be able to give that attention and physical work that child care needs. Child care needs good amount of physical work and strength. Right. If you can't give that, you will be drained out. And if you're drained out, it will be shown on the kids. So if you should be physically fit and endure all that, because you should also enjoy the pleasure in it. Nuku physical ga cooperate cheyalekapothe kashtam kada. So the right age to finish your family is before 30. After that, you can really concentrate on your career because you're not too late. You will not have too much of responsibilities. చాలా సార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు women nowadays especially, they are comfortable by 25, they're getting married little late, and since they are at 30 and their growth phase is kicking up, they're delaying child bearing. Right. 35 అయినా పిల్లలు కనట్లేదు. సో 35 తర్వాత వాళ్ళు స్టెబిలిటీ వచ్చి ఒక కెరియర్ ఫేజ్లోకి సెట్ అయ్యేలోపు 35 వచ్చేస్తుంది. 35కి బిగిన్ చేస్తే అప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా కాంప్రమైజ్డ్గా ఉంటాయి. దాని తర్వాత ఫిట్నెస్ ఉండదు టు గివ్ దట్ అటెన్షన్ టు ద చైల్డ్ అండ్ రేర్ అ చైల్డ్. ఫిజికల్గా నీకు కెపాసిటీ ఉండదు. దెన్ కమ్స్ నానీస్ అండ్ దెన్ కమ్స్ కేయాటిక్ లైఫ్ స్టైల్. అప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నా నువ్వు చైల్డ్ మీద స్పెండ్ చేయలేవు, నీ మీద స్పెండ్ చేయలేవు, ఎవరి మీద స్పెండ్ చేయలేవు. సో దట్ ఈస్ ఆల్ వెరీ ఫిషీ. రాదర్ దెన్ దాట్, యూ షుడ్ ఆల్వేస్ గివెన్ అ ఛాన్స్, లివ్ amongst people, live with people, support each other, enjoy each other's company, and together raise children,
tomorrow's future needs those kind of children which are actually given the right amount of love and nourishment, Right. which only parents cannot give. Children need love from different segments, whether it is grandparents, aunts, uncles, whatever. Otherwise they will never get that nourishment of relationship exposure, and they will not have that healthy outcomes. రైట్ ఆల్సో లైక్ దీనికి కనెక్టెడ్ క్వశ్చన్ ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్ జనరల్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, బట్ వెన్ ఐమ్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్, ఇఫ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 2 kids, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అనేది నాకు ఒక క్వశ్చన్ ఉండేది. అంటే దానికి ఏం లాజిక్ ఉంటుందా, అట్లా ఏమి ఉండదా అసలు? డెఫినెట్ గా లాజిక్ ఉంటుంది. అది లాజిక్ కాదు, అది మ్యాజిక్. ఓకే ఓకే, ఇఫ్ యు ఆర్ 22 years, ఖచ్చితంగా 3 years గ్యాప్ ఉండాలి, బికాస్ యూ నీడ్ టు రికవర్ అండ్ ఆల్ దట్. బట్ డస్ ద సేమ్ థింగ్ హోల్డ్ ఇఫ్ యు ఆర్ 35 years? No, you will never get pregnant if you give so much of gap. So, and it also indicates mother's health. Right. If the mother's health is absolutely normal, good, she's healthy, she can plan another pregnancy in 2 years. If she's 35, she has to become healthy and plan pregnancy another year or so. Right. Because fertility is, the clock is ticking. Right. So every situation is different, every mother is different, and there is a tailor made answer for every woman out there. There is no universal rule for that. Got it. And last segment of the podcast, what is your inspiration, ma'am? అంటే జనరల్గా ఇట్ మైట్ బి అ బుక్, ఇట్ మైట్ బి అ సిచ్యువేషన్, ఇట్ మైట్ బి అ పర్సన్ ఆల్సో, వాట్ ఎవర్. లైక్ జనరల్గా ఇదే క్వశ్చన్తో లాస్ట్ ఎండ్ చేస్తా. సో వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? My inspiration is my life. Okay. And what I faced in my life, that has taught me many things. Okay. And that is the real motive behind my current practice. As a woman, leave alone obstetrician, leave alone a leading doctor, anything, when I could not get justice, my heart burnt. Right. From there came change. From there came my research. From there came everything that puts me on the platform today. The change that I brought into my life gave me the happiest moments of another childbirth, another child, and a mother of 3 kids. I'm so proud today, managing so many things. But my ultimate happiness is my family and my children. Right. And the bond that I have with my parents, my siblings, all of that. And that is what I want to cultivate. And every time that I talk to any patient, I relate to them in such a way that they don't fall into that trap and lose their age, money, energy, and all that. So I want to give them the best, and that will be the best for their entire life. Some changes are forever. Diamonds are not forever. Right. But yes, lifestyle changes are forever. And everybody should look into and invest into lifestyle changes that get into yourself permanently to see a better world tomorrow. Awesome. Thank you very much, ma'am. That was much needed. And thank you very much for your time. Finally, we got a chance to meet you and talk to you. Thank you for your time, ma'am. Thank you.